శుద్ధాత్మదేవుడు చెప్తూ ఉన్నాడు. మనందరం ప్రార్థన చేస్తున్నాం. అవును, గొప్పగా ప్రార్థన చేస్తున్నాం, గొప్పగా దేవుల్లో ఉన్నాం. గొప్ప విషయం, విశ్వాసంలో కూడా ఎదగాలని కోరుకుంటున్నాం. ఎదగట్లేము, కానీ ఎదగాలని కోరుకుంటున్నాం. అవును, ఈరోజు ఎదగడానికి ఇది ఒక అవకాశం మనందరికీ కూడా. కాబట్టి దేవాదేవుడు అంటున్నాడు ఈరోజు మనతో, తెలియని భయము, తెలియని ఆందోళన, తెలియని ఒక దుఃఖము మనలో ఉంది. ఒకసారి మన హృదయ అంతరంగంలోని తొంగి చూస్తే మనకు అర్థమవుతుంది. అది పరిశుద్ధాత్మ దేవుడు చూస్తున్నాడు మన హృదయాన్ని. కాబట్టి అంటే దీనికి అంతటికీ కారణం ఏంటంటే దేవుడి మీద అపనమ్మకం, దేవుడి మీద అవిశ్వాసం. లేదంటే ఒకటి సింపుల్గా చెప్పాలంటే, తెలియని భయం ఎందుకు, అర్థం కాని ఆందోళన ఎందుకు, తెలియని దుఃఖము, అర్థం కాని దుఃఖం ఎందుకు? పక్కన చూసినా, వెనక చూసినా, ఇరువైపులు చూసినా, ఇంట్లో ఎవరైనా మనం ఒక్కరమే ఉన్నప్పుడు చూసినా కూడా ఎవరూ లేరు, ఒక్కదాన్నే, ఒంటరిదాన్ని, అందరూ ఉన్నప్పటికీ నేను ఒంటరిదాన్ని అనే దుఃఖము. దీనికి కారణము ప్రేమ అనేది అనుభవించలేకపోవడం. ఏ దుఃఖానికైనా కారణము ప్రేమని అనుభవించలేకపోవడమే. ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా ఏడుస్తున్నాడు అంటే ఆస్తిపాస్తులు, అంతస్తులు, వీటి కోసం ఏడవండి. ఈవెన్ ఆస్తిపాస్తులు లేని వాళ్ళైనా కొంతమంది బ్రతుకుతారు, కానీ ప్రేమ లేని వాళ్ళు, దొరకని వాళ్ళు, డిప్రెస్ అయ్యి, స్ట్రెస్ అయ్యి చనిపోయే వాళ్ళు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు. అప్పుల బాధల కంటే ఎక్కువగా ప్రేమ దొరకని వాళ్ళు చనిపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అందుకే దేవుడు ఈరోజు అంటున్నాడు, నా పేరు ప్రేమామయుడు, నా పేరు ప్రేమామయుడు. అయితే నువ్వు దేని చూసి బాధపడుతున్నావు? ఈ రోజున శుక్రవారం, లాస్ట్ ట్యూస్డే రోజున మనము దేవుడి యొక్క దుఃఖదేవ రహస్యములను మరియతలి జపమాలలో ఎలా మనం ధ్యానిస్తామో నేర్చుకున్నాం. ఈరోజు దుఃఖదేవ రహస్యములే మళ్ళా ఈరోజు మరి ధ్యానించామా? మరి మన భారాన్ని స్లీవకు అప్పచెప్పామా? మరి మన యొక్క బాధని దేవుడికి అప్పచెప్పామా? కొంతమంది చెప్పుండొచ్చు, కొంతమంది చెప్పలేకుండొచ్చు. ఎందుకంటే బిజీ కదా, పని ఉంది. ఏమంటారండి, జాబ్ రాకముందు ప్రార్థించాము, జాబ్ వచ్చింది, జాబ్ వచ్చిన తర్వాత బిజీ అయిపోయాం. బిజినెస్ లేకముందు బిజినెస్ కోసం ప్రార్థించాం, బిజినెస్ వచ్చింది, ఇప్పుడు బిజీ అయిపోయాం. కాబట్టి అవసరం లేదు దేవుడు. పెళ్ళి కాకముందు ప్రార్థించాను, ఇప్పుడు పెళ్ళి అయింది కాబట్టి భర్తతో బిజీ కాబట్టి ప్రార్థించడానికి టైం లేదు. పిల్లలు కాకముందు ప్రార్థించాను, ఇప్పుడు పిల్లలు అయ్యారు కాబట్టి దేవుడు పిల్లలు ఇచ్చాడు కాబట్టి కృప చొప్పున పిల్లలు ఉన్నారు కాబట్టి డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి ఇదిగో ఇప్పుడు నేను ప్రార్థించలేను, ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా అడ్డంగా. అయితే మనందరి ప్రార్థనలకి సాకులు వెతుకుతున్నాము, కానీ దేవుని ప్రేమించడానికి ఒక్క కారణం కూడా మన దగ్గర లేదా? అందుకే ఆ దేవాదేవుడు ఒకటే మాట చెప్తున్నాడు మనందరికీ కూడా ఈ రోజున, మన గడిచిన కాలము మనం మర్చిపోయామంట. మనలో చాలామంది గడిచిన కాలము మనం మర్చిపోయాం. యాక్చువల్లీ నేను టైం ఎక్కువ ఎందుకు అడిగానంటే, వర్డ్ ఆఫ్ గాడ్తో పాటు ఒక్క 5 నిమిషాలు మెడిటేట్ చేయడానికండి. మీరు మన అందరం ఈ సమయంలో ఎక్కడెక్కడ ఉన్నారో బస్సులలో కూడా ఉండుండొచ్చు. మీరు ఒకసారి కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకుంటూ ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండండి. కీర్తన గ్రంథము 50వ అధ్యాయము 23వ వచనము, కృతజ్ఞతాస్తుతి అను బలి అర్పించువాడు నన్ను గౌరవించును. దేవుడు ఒకటే మాట అంటున్నాడు, కృతజ్ఞత బలి అర్పించువాడు నన్ను గౌరవించును. బలి అంటే ఇప్పుడు దివ్యమందసం దగ్గరికి, దివ్యసప్రసాద నాథుడి దగ్గరికి వెళ్ళి దివ్యబలి పూజలో వెళ్ళి ఒకటి ఫ్రూట్స్, ఆ యొక్క పండ్లో, ఇంకేదో డబ్బులో కాదండి ఇవ్వాల్సింది. బలి అనగా మన హృదయం ఇక్కడ. అందుకే దేవుడు అడుగుతున్నాడు, నీ హృదయం ఎక్కడుంది ఇక్కడ? ఆదాము, నువ్వు ఎక్కడున్నావు ఈ రోజున? ఆనాడు ఆదికాండంలో దేవుడు అడిగాడు. మరలా ఏలియాతో కూడా అడుగుతున్నాడు. చెట్టు కింద అలసిపోయి పడుకున్నప్పుడు, ఏలియా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు, రా కొండ మీదికి. పెద్ద ప్రవక్తను కూడా దేవుడు విడిచిపెట్టలేదు. దేవుణ్ణి మర్చిపోతుంటే కొన్ని సందర్భాలలో ప్రవక్తలు కూడా కష్టాలు ఉంటాయి, సాధారణ వ్యక్తులకి కష్టాలు ఉంటాయి, ఈ భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తికి కూడా కష్టాలు ఉంటాయి. ఈవెన్ యేసయ్యకు కూడా కష్టాలే కదా ఉంది ఈ లోకంలో. దేవుడికే తప్పలేదు, మరి మనకెలా తప్పుతుంది? అందుకే దేవుడు అన్నాడు, నా ప్రేమ ప్రతి దానికి మనకి సమాధానం అంట. దేవుడి ప్రేమ మనందరి ప్రాబ్లమ్స్కి. మనం అనుకుండొచ్చు, నాకు 1,00,000 ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. అవును, ప్రతి దానికి పేరు పేరున దేవుడు పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు మనల్ని అందరినీ. నా ప్రేమే నీకు నాకు సమాధానము అంటున్నాడు. దేవుడు అంటున్నాడు మనతో, నా ప్రేమ, దేవుడి ప్రేమ మనందరికీ ఈరోజు సమాధానం. ఎందుకంటే అందరూ విడిచిపెట్టినా, ఎవ్వరు విడిచిపెట్టినా, ఎవ్వరు వెలివేసినా, ఎంతమంది ఏమనుకున్నా, ఆస్తిపాస్తులు చూసి మన దగ్గరకు వస్తారు. ఆస్తిపాస్తులు లేనప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోతారు, ఒంటరి వాళ్ళని చేసేస్తారు. లేదంటే ఎగ్జాంపుల్ అక్క చెప్పేది తప్పుగా అనుకోదు, గర్భఫలం పొందుకున్నావు, మంచిగా పిల్లల్ని కనిపెడుతున్నావు అంటే భర్తకి కావాలి.
పిల్లల్ని కూడా కరెక్ట్గా కనకపోతే కొంతమంది భర్తలు అయితే విడిచిపెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. మనము ధన్యులమే, మన భర్తలు మన పక్కనే ఉన్నారు. దేవుడికి స్తోత్రం దీన్ని బట్టి. కాబట్టి మరి మనలో ఎందుకు దేవుడి యొక్క ప్రేమని మనం అనుభవించలేకపోతున్నాము? కేవలం కృతజ్ఞతాస్తుతి బలి. కృతజ్ఞత చెల్లించినప్పుడు ఏం జరుగుతుందంటే, సింహాసనం పైన ఎక్కడో దేవుడు పరలోక రాజ్యంలో సింహాసనంలో నేను కూర్చున్నాను, అయితే మీరు ఇప్పుడు నాకు ప్రార్థన చేయండి, అక్కడి వరకు రావాలి ఆ ప్రార్థన అనట్లేడండి. బైబిల్ ప్రకారం ఉంది అది. కానీ స్తుతుల సింహాసనంపై ఆసీనుడైన మన తండ్రి కృతజ్ఞతాస్తుతి అర్పిస్తున్న హృదయంలో ఆసీనుడై ఉంటాడు. అందుకే స్తుతుల సింహాసనం పైన దేవుడు ఆసీనుడై ఉంటాడు. పరలోక రాజ్యంలో దేవుడు ఆసీనుడై ఉన్నాడు. పాపుల హృదయంలో దేవుడు ఆసీనుడై ఉంటాడు. తెలుసా ఇది? అందుకే కదా సౌలుకి దేవుడు దర్శించినప్పుడు పౌలుగా మార్చేశాడు, పాపిని మార్చాడు. అంటున్నాడు, నేను పాపాత్ములలో ప్రథమునని. మనల్ని బట్టి కాక దేవుణ్ణి బట్టి మనము ధన్యులము. మనల్ని బట్టి కాక దేవుణ్ణి బట్టి మనం కృతజ్ఞతాపూర్వకమైన హృదయంతో దేవుని స్తుతించాలి. మన స్థితిగతుల్ని బట్టి కాక అయ్యో నాకేం చేయలేదు కదా అని దేవుడు కృతజ్ఞత కోరుకోవట్లేడమ్మా. నీకు నాకు ఎన్ని చేసినా తీరవు ఈ లోకంలో. నీకు నాకు ఎన్ని చేసినా, చచ్చిపోయే వ్యక్తిని బ్రతికించినా కూడా మనకి సరిపోదు అద్భుతాలు. ఒకవేళ గర్భఫలం ఇచ్చినా కూడా సంవత్సరాలు ప్రార్థన చేసి మర్చిపోతాం మన మనుషులం. మనకున్న దృక్పథమే అది, మర్చిపోవడం ఆటోమేటిక్గా జరుగుతుంది ఇది. అందుకే దేవుడు అంటున్నాడు, నేను గుర్తున్నానా నీకు? అయితే ఇప్పుడు దేవుడు వచ్చి నన్ను ఖండించట్లేడు. బాధపడుతున్నాం కదా, పరామర్శించడానికి వచ్చాడు, ఆదరించడానికి వచ్చాడు, ఆదరణకర్త వలె దర్శిస్తూ ఉన్నాడు. అందుకే ఏమంటున్నాడంటే, నా కృప నీకు చాలును. అన్ని సమయములందు నా కృప నీకు చాలును. ఆ కృప ఎంత గొప్పదంటే, నా ప్రేమను నీకు తెలియపరుస్తూ ఉంది. నా ప్రేమను నీకు ఆ యొక్క హృదయంలో అనుభవించే కృపను దయచేస్తూ ఉంది. అందుకే ఒక పాట ఉంది, ఒక గొప్ప పాట. అమ్మ కన్న మిన్నవో యేసయ్యా, నాన్న కన్న మిన్నవో యేసయ్యా, అమ్మ కన్న మిన్నవో యేసయ్యా, అమ్మ కన్న మిన్నవో యేసయ్యా, నాన్న కన్న మిన్నవో యేసయ్యా. నీ ప్రేమ కొలువలేనిది, నీ కృపాంతము లేనిది. నీ ప్రేమ కొలువలేనిది, నీ కృపాంతము లేనిది. అమ్మ కన్న మిన్నవో యేసయ్యా, నాన్న కన్న మిన్నవో యేసయ్యా. అవును తండ్రి, అమ్మ కన్నా గొప్పది నీ ప్రేమ, తండ్రి కన్నా గొప్పది నీ ప్రేమ. తల్లి ప్రేమ మమ్మల్ని లాలిస్తుంది, తండ్రి ప్రేమ మమ్మల్ని పోషిస్తుంది తండ్రి. కానీ నీ ప్రేమ సమస్తాన్ని మా కొరకై త్యజించి మా కొరకు ప్రాణం పెట్టేలా చేసింది దేవా. అందుని బట్టి నీకు స్తోత్రమన్న తండ్రి. ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు మనకి. అదేంటంటే, ఒక తల్లి తన యొక్క ఒడిలో ఉన్న చిన్నారి పాపని చూస్తూ పాలిస్తూ ఆనందంగా ఉంటుంది. కేరింతలు కొడుతూ ఉంటాడు ఆ బుడ్డవాడు. అమ్మ దిక్కు చూస్తూ ఉంటాడు, పాలు తాగుతాడు, ఆడుకుంటాడు, మరలా నిద్రపోతాడు, మరలా పొద్దున లేస్తాడు, యథావిధిగా మళ్ళీ పాలు తాగుతాడు. ఒకవేళ 6 నెలలు దాటితే మళ్ళీ కొంచెం ఏదైనా తింటాడు. అమ్మ గుండెల మీద ఎలాంటి వేరే ఏ ఆలోచనలు కూడా రానివ్వదు, ఆ తల్లి రానివ్వదు ఎలాంటి సమస్యలు. అదేవిధంగా ఆ కుమారుడికి తెలీదు రేపు చనిపోతానా, ఎల్లుండి చనిపోతానా, భూకంపం వస్తుందా, సముద్రం సునామీ వస్తుందా, లేదంటే ఈ ప్రపంచం మొత్తం నాశనం అవుతుందా, ఏమీ తెలీదు. కానీ తల్లి ఒడిలో ఉన్నాడు కాబట్టి ఆడుకుంటున్నాడు. నువ్వు నేను కూడా ఈ వాక్యం అనే ఒడిలో, దేవుడి యొక్క ప్రేమలో మనము నిజంగా నమ్మకం ఉంచితే, విశ్వాసం ఉంచితే, ఆ దేవాతి దేవుడు మనల్ని ఆదరించేవాడని మనం నిజంగా నమ్మితే, ఎలాంటి పరిస్థితులు వచ్చినా, సముద్రం వచ్చినా, కెరటాలే వచ్చినా, సునామీ వచ్చినా, అవి ఏ వచ్చినా, అగ్ని ప్రమాదమైన కూడా దేవాతి దేవుడు మనల్ని రక్షిస్తాడు అనే నమ్మకము ఆ పసి బాలుడికి ఏ విధంగా అయితే తల్లి ఒడిలో ఉందో మనకు కూడా దేవుడి యొక్క ఒడిలో ఉంటూ ఉంది. అందుకే ఆ దేవాదేవుడు ఒక మాట అన్నాడు కదా మనకి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 34వ వచనం చూడండి. రేపటి గూర్చి మీరు విచారింపవలదు, ఎందుకనా రేపటి విచారములు రేపటికి కలవు.
ఏనాటి కష్టంలో ఆనాటికి చాలును, ఏనాటి కష్టంలో ఆనాటికి చాలును. ఈ మనుషులకి ఈ యొక్క మానవ లోకంలో జీవిస్తున్న ప్రతి బిడ్డకి, లేదంటే జంతువులకు కూడా చూడండి, జింక కూడా ఆ యొక్క సింహం నుండి కాపాడుకోవడానికి అది పరిగెత్తుతూనే ఉంటుంది, గంతులు వేస్తూ ఉంది. మిగతా సమయంలో నీటి దొరికినప్పుడు ఎలా గంతులు వేస్తుంది, మనం కూడా పరిశుద్ధాత్మ కోసం అలా గంతులు వేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి రేపటి గురించి మీరు విచారింపవలదు. ఎందుకనగా రేపటి విచారములు రేపు ఉంటాయమ్మా, ఎలా అయినా ఉంటాయి. ఈ మానవ దృక్పథంలో ఈరోజు బాగున్నావా, ఆనందించుదాం, దేవుని ఇంకా మహిమపరుద్దాం. అయ్యా రేపు నీ కృప నువ్వు ఇస్తే ఉంటాను, లేకపోతే లేదు. కాబట్టి ఈరోజు ఒకవేళ నేను చచ్చిపోయానుకో, నువ్వు తీసుకెళ్ళయ్యా పరలోక రాజ్యానికి. అందుకని ఈరోజు నిన్ను ప్రేమించే భాగ్యాన్ని దయచేయి. రేపటి విచారములు రేపటికి ఉన్నాయి. ఒకవేళ దేవుడు విచారం ఇవ్వకపోయినా కూడా మనం కూర్చొని విచారిస్తాం తెలుసా, ప్రాబ్లం వెతుక్కొని మరి విచారిస్తాం తెలుసా. టీవీ సీరియల్ పెట్టుకొని ఆ అత్త కూడా ఇట్లా అన్నది కదా, నేను కూడా ఇలా అన్నుంటే బాగుండేది, అప్పుడు మా అత్తమ్మ నన్ను అనింది కదా, అయ్యో అప్పుడు నేను ఎందుకు అనలేకపోయాను. విచారంలోకి అర్థం ఉండదు, మన విచారంలోకి అర్థం ఉండదు. ఒకటి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, కృతజ్ఞత పైన పూర్వకమైన హృదయంతో దేవుని స్తుతించినప్పుడు దేవుడి యొక్క ప్రేమను మనలో అనుభవిస్తామంటున్నారండి. మరి కృతజ్ఞత పూర్వకమైన హృదయం రావట్లేదండి, ఏం చేయాలి? ఒక్కసారి నీ మనసుని ప్రశ్నించుకో. మనలో ఎంతమంది ఈ గ్రూప్లో జాయిన్ అయినప్పుడు ఆదివారం చర్చికి వెళ్తున్నామండి, మంచి విషయమే, సబాత్ డే పాటిస్తున్నాం, ఆదివారం ఒక్కరోజు వాక్యమే నిన్ను బ్రతికిస్తుందా? నిజం చెప్పు. ఇన్ని రోజు వాక్యంలో మనం కడగబడుతున్నాం. ఏం చేస్తున్నాం? మనలో ఎంతమందికి టీవీ చూడడం మానేశారు, గ్రూప్లో జాయిన్ అయ్యి ప్రార్థనలో ఏకీభవిస్తూ వాక్యంలో ఉంటూ చెప్తున్నారు చాలామంది. అవును. ఇప్పుడు ఒకవేళ ఒక్కరిని చెప్పమంటే మళ్ళీ నోరు తెరవరు నోరు. దేవుని మహిమపరచం మనం, అదే మన బాధ. దేవుని మహిమపరచకపోవడమే కృతజ్ఞత లేని తత్వము, మనస్తత్వము. ఇది చూసి దేవుడు బాధపడుతున్నాడు. కాబట్టి అదేవిధంగా మూడో విషయం, ఇంతకుముందు మన జీవితంలో ఎన్నో శ్రమలున్నాయి, ఎన్నో కష్టాలున్నాయి, ఎన్నో బాధలున్నాయి. మనము ఆ బాధలు రాగానే, ఆ కష్టం రాగానే మనుషుల్ని వెతికేవాళ్ళం, హడావిడిగా ఉండేవాళ్ళం, మార్తమ్మ వలె అలజడితో ఉండేవాళ్ళం. ఏం చేయాలి. ఇప్పుడు మనలో కొంతమందికి అంతమందికి కాకపోతే మనం వినట్లేం కరెక్ట్గా దేవుడి స్వరాన్ని, మనం ఇంకా వినట్లేం. ఈ సమయంలో మనం ఎలా ఉన్నామంటే, దేవుడు మాట్లాడతాడు ఈరోజు నాతో, భయం ఎందుకు? ఇలాంటి దృక్పథం మనలో మొదలైంది. ఇంతకుముందుకు ఇలాంటి దృక్పథం లేదు. అదేవిధంగా కుటుంబంలో ఎవ్వరిలో కూడా ఇంతకు ముందుకు మార్పులు లేవు. సబాత్ డే పాటించినప్పటికీ రోజు దేవుల్లో లేము కాబట్టి, ఆ రోజు నిట్టూర్పులే కాబట్టి, మన నోరు అదుపులో లేదు కాబట్టి, భర్త అయినా భార్యను కొడతాడు, భార్య అయినా భర్తను కొడుతుంది, లేదంటే ఇద్దరు కలిసి పిల్లల్ని కొడతారు, పిల్లలు తల్లిదండ్రుల మీద ఎదురు తిరుగుతారు. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి కుటుంబంలో మనశ్శాంతి లేదు. కానీ రోజు వాక్యం ధ్యానించడం ద్వారా, రోజు ప్రార్థనలో ఉండడం ద్వారా ఏం జరుగుతుందంటే శాంతి అనేది నెలకొంది. ఈ శాంతి నువ్వు లక్షలు పెట్టి కొన్నా రాదు. బెడ్ కొన్నట్టుగా నువ్వు ₹1,00,000 పెడితే మెత్తటి బెడ్ ఇచ్చినట్టుగా ఇవ్వడు. శాంతి సమాధానం ఏ షాప్లో దొరకదు. మరి మనం ఎందుకు కృతజ్ఞత దేవుడికి చెల్లింపలేకపోతున్నాము? ఈరోజు మా అమ్మ కాల్ చేసింది. ఒకటే అక్క, నేను మా అమ్మ గురించి చెప్తున్నా, తప్పు అనుకోవద్దు, నాకు ఎగ్జాంపుల్స్ లేవు కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది. మా అమ్మ కాల్ చేసి అంటుంది, అంటే దేవుడే ఇచ్చాడండి ఎగ్జాంపుల్ కూడా. యాక్చువల్లీ దేవుడు ఇస్తాడు, మనం ఏం చెప్పాలి అయ్యా ఏంటి అన్నప్పుడు దేవుడే ఇస్తాడు ఎవరో ఒకరి ద్వారా. మా అమ్మ ఫోన్ చేసి అంటుంది, నిన్న నైట్ వచ్చేసాం కదా 11:30కి, అయిపోయిన తర్వాత అప్పుడే కంప్లైంట్స్. మరి నా తల్లి ఏజ్ అవుతుంది కదా, వయస్సు మలుతుంది కదా, అమ్మ ఇదైందమ్మా అదైందమ్మా, ఎట్లమ్మా, నేను ఎట్లా బ్రతకాలమ్మా, అసలు గేటు తెరవకముందు చచ్చిపోదాం అనుకున్నమ్మా, ఊరేసుకొని చచ్చిపోయి ఈ మాటలని మాట్లాడుతుందా అమ్మ. ఏసునామలో కొట్టేస్తున్నాను తండ్రి అమ్మ మాటలేనే ప్రతి మాట. ఆమె హల్లెలూయా. ఏమైందమ్మా అంటే ఇది బిడ్డ సంగతి అని చెప్పింది. నేను అన్నాను, అలజడి పుట్టిస్తున్నాడు వాడి స్వరాన్ని వినకు. నువ్వు బైబిల్ చదువు, ప్రార్థన చేయి. చేస్తున్నానే రోజు బైబిల్ చదువుతున్నాను, ఒక్కొక్క లైన్ పడుతుంది, నాకు మస్తు టైం పడుతుందమ్మా అని అంటుంది. నేను అన్నాను ఒకటే మాట, నిజంగా హృదయపూర్వకంగా నువ్వు అమ్మని పిలిచావా? ఒకప్పుడు మా అమ్మే అండి నాకు నేర్పించింది. అమ్మ మరియ తల్లి జపమాల పట్టుకొని మా అమ్మ నేర్పించింది నాకు. ఇప్పుడు తిరిగి నా తల్లికి నా దేవుడు నన్ను తిరిగి అమ్మని చేస్తూ ఉన్నాడు. ఆమె హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నిజంగా చెప్తున్నాను, ఆ అనుభూతి ఎంత గొప్పదంటే, తల్లికే బిడ్డలాగా ఉండడం, నేనే తల్లినే చెప్పడం మా అమ్మకి భలే నేను మురిసిపోయాను. నేను అమ్మ ఏమా అలా మాట్లాడతావు, ఇట్లా కాదమ్మా అని కొన్ని విషయాలు చెప్పిన తర్వాత మా అమ్మ బలపడిందండి. అమ్మ జపమాల అలా కాదమ్మ చేసేది, నువ్వు కళ్ళు మూసుకో, డాన్ని చూడకు, పక్కనున్న పరిస్థితులు చూడకు, కళ్ళు మూసుకో. 10 నిమిషాలు చేసావా, 20 నిమిషాలు చేసావా,
ఏం చేసావో మొత్తము మనసులో గ్రహించుకుంటూ దేవుడు నీకు చేసిన మేలు గుర్తుపెట్టుకుంటూ ప్రార్థన చేయి తల్లి, తప్పకుండా బాగుంటుందని అంటే తప్పకుండా చేస్తా బిడ్డ అనింది. 3:30కి ఈరోజు కాల్ చేసినప్పుడు నేనేం చెప్తున్నా అంటే కృతజ్ఞత పూర్వకమైన హృదయము సమస్తాన్ని కదిలిస్తుందండి. ఇది స్తుతి. కృతజ్ఞత అనేది ఇట్ ఈస్ ఎ ప్రైజింగ్. కృతజ్ఞత కలిగి ఉన్నాడు. చూడండి, ఇప్పుడు ఎవరో ఒక వ్యక్తి నాకు సాయం చేశాడు, ఎవరో కూడా తెలియదు, ముక్కు ముఖం వచ్చి సాయం చేశాడు. మనం ఏమంటే అయ్యో దేవుడి వల్ల వచ్చి చేసావయ్యా. ఏమ్మా, దేవుడు ఎన్నో కార్యాలు చేస్తుంటే మరి ఆ వ్యక్తినే నువ్వు దేవుడిని అన్నావే. మరి దేవుడు వేలాది కొద్ది, లక్షలాది కొద్ది, కోట్లాది కొద్ది మేలు చేశాడు కదా మన యొక్క కుటుంబాలలో. మరి మనం ఎందుకు మేలు గుర్తుపెట్టుకోవట్లేము? అయ్యో ఏమున్నాయండి ఒక్క మేలు. ఇప్పటివరకు చదువుకున్నాం కదా, కుటుంబంలో ఎవరిని కూడా దేవుడు విడిచిపెట్టకుండా దీవిస్తూనే ఉన్నాడు. నువ్వు అబ్జర్వ్ చేయి, నీ కుటుంబంలో ఇంతకుముందు స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు స్థితిగతులు ఎలా ఉన్నాయి. అంతెందుకు కుటుంబం గురించి పక్కా పెట్టు, నువ్వు నేను ఎలా ఉన్నాం, దేవుల్లో నువ్వు నేను ఎలా ఉన్నావు. ఒకప్పుడు భక్తి అంటే తెలీదు, భయం అంటే తెలీదు, వాక్యం అంటే తెలీదు, జపమాల అంటే తెలీదు, ఎలా ప్రార్థించాలో కూడా కరెక్ట్గా మనకి తెలియదు. కానీ తెలుసుకున్నామా లేదా? ఓన్లీ సబాత్ డే పాటించడం ద్వారా కాదు, ప్రతిరోజు దేవుళ్ళో ఉండడం ద్వారా. మరి ఇంత తెలిసిన మనకి దేవుణ్ణి ప్రేమించడం ఎందుకు తెలీదు? దేవుణ్ణి ప్రేమించడం అంటే సింపుల్ ఒకటే లైన్, కృతజ్ఞత అర్పించడం. దేవుణ్ణి ప్రేమించడం అంటే కృతజ్ఞత అర్పించడం. దేవుడి చిత్తం అది, దేవుడి అభిష్టం ఇది. దేవుడు మనల్ని సృష్టించుకుంది కూడా దేవుని స్తుతించడానికే అంట. కాబట్టి ఆ దేవాదేవుడు ఈ పాట ద్వారా మనకేం చెప్తున్నాడంటే, అమ్మ కన్నా మిన్న మన యేసయ్య ప్రేమ, నాన్న కన్నా మిన్న మన యేసయ్య ప్రేమ. ఓ తల్లి తన బిడ్డలను మరచునా, వారైనా మరతురేమో నేను మరువను. ఓ తల్లి తన బిడ్డలను మరచునా, వారైనా మరతురేమో నేను మరువను అని వాగ్దానమిచ్చిన ఓ యేసయ్యా, అని వాగ్దానమిచ్చిన నా యేసయ్యా. నీ ప్రేమ కొలువలేనిది, నీ కృప అంతము లేనిది. నీ ప్రేమ కొలువలేనిది, నీ కృప అంతము లేనిది. మనకి యెషయా గ్రంథం 49వ అధ్యాయం మనం చూస్తున్నాం. నీ తల్లి విడిచినా, నీ తండ్రి మడిచినా, ఈవెన్ పాలిచ్చి పెంచినా నీ తల్లే మర్చిపోతుందేమో, కానీ నేను నిన్ను మరువని బిడ్డ, నీ పేరుని నా యొక్క అరచేతులలో చెక్కుకొని ఉన్నాను అని. చూడండి, ఒక తల్లి పసి కందుని అలా పాలించి పెంచి తన యొక్క జీవితం మొత్తం కూడా దారపోస్తుంది. అతన్ని 30 ఏళ్ళ వాడిగా చేయాలంటే 30 ఏళ్ళ స్త్రీ ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళ అమ్మాయిగా చేసి ఇంకో భర్తకో ఇంకో భార్యకో వారు ఇచ్చేస్తారు. అప్పటి వరకు వారు చుక్కలు చూస్తారండి వారి యొక్క జీవిత విధానంలో. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా భర్త దగ్గర ఉన్నప్పుడు చుక్కలు, అలాంటి చుక్కలు ఆల్రెడీ వాళ్ళు చూశారు. వాళ్ళు పగలే చూశారు, నైట్ కూడా కాదు. మనం నైట్ చూస్తున్నాం చుక్కలు ఇప్పుడు, కానీ వాళ్ళు పగలే చూశారు. కాయ కష్టం చేసి వస్తారు, బండెడి కష్టం చేసి వస్తారు. మా అమ్మ అయితే ఇలానే చెప్పిందండి నాకు, అందుకే ఈ వర్డ్ వాడినా. బండెడి కష్టం చేసి వస్తారు. మా అమ్మ అయితే ఇట్లా చెస్ట్ కడుక్కొని వచ్చి పొలం నుంచి వచ్చి ఉయ్యాల్లో ఉన్న అప్పటికే ఏడ్చేవాళ్ళం, ఇంటికి తాళం వేసిపోయేవాళ్ళు. మరి ఏమైనా వచ్చి కుక్కలు వచ్చి అవి వచ్చి తినిపోతాయి కదా పిల్లల్ని, చిన్న పిల్లల్ని, పసికందుల్ని. అందుకని వచ్చి ఆ యొక్క చెస్ట్ కడుక్కొని నీళ్ళలో వచ్చి ఎమ్మటే బ్లౌజ్ ఇప్పేసి పాలు ఇవ్వడమే వాళ్ళకి. ఇంకా అదే పని, 24 గంటలు పని, భర్త దగ్గర తిట్లు, భర్త దగ్గర కొట్లు అన్నీ. మళ్ళీ వచ్చేసరికి రెడీగా మనం ఏడుస్తాం, పాలు ఇవ్వాలి. శక్తి మొత్తం పోయి ఉంటుంది ఆ పాటికి అమ్మకి, ఇప్పుడు మళ్ళీ పాలు ఇవ్వాలి. నాన్నకి శక్తి మొత్తం పోయి ఉంటుంది, వ్యవసాయం చేశాడా ఇంకేం పని చేశాడు, వచ్చి మళ్ళీ అమ్మకు సాయం చేయాలి, మనకి సాయం చేయాలి, మనల్ని ఎత్తుకొని ఆడించాలి. అంటే ఒక తల్లి ఒక తండ్రి మన కళ్ళ ముందు కనబడట్లేదంటే, నిజంగా కళ్ళ ముందు కనబడని తల్లిదండ్రుల ప్రేమ తెలియని వాడు కనబడని దేవుణ్ణి విశ్వసిస్తున్నా అంటే అది భ్రమే, అబద్ధం చెప్తున్నాం నువ్వు నేను. దేవుడు తెలుసు కదా. కాబట్టి ఆ దేవాదేవుడు అంటున్నాడు, నీ కళ్ళ ముందు నా తల్లిదండ్రులే కనబడతలేరు, ఒకవేళ కనబడినప్పటికీ వాళ్ళ ప్రేమ అర్థమైందా? అయితే ఇప్పుడు నేను చెప్తున్నాను, వాళ్ళకంటే మించిన ప్రేమ నాది అని వాగ్దానం ఇచ్చిన ఓ యేసయ్యా. వాగ్దానం ఇచ్చాడు,
నువ్వు నేను ఎవరికైనా ప్రమాణం చేస్తే మర్చిపోతాం, నీళ్లు తాగినట్టే ఉంటాయి మన ప్రమాణాలు. యేసయ్య పేరుని కూడా యూజ్ చేస్తాం మళ్ళీ ఒక్కొక్కసారి. ఇస్తానండి, తప్పక చేస్తానండి, తప్పక ఇస్తాను, ఇలాంటివి వద్దు. అయితే అవుతుంది, లేదు లేదు అని చెప్పాలి. కాబట్టి దేవుడు బాధపడతాడండి అలాంటి ప్రమాణాలు మనం చేసినప్పుడు. దేవుడు మాత్రమే మనకి వాగ్దానం ఇచ్చాడు, అదేంటంటే పరిశుద్ధాత్మ, ఆత్మఫలం ప్రేమ. అందుకే ఈ పాటను చివరి వరకేనండి. ఓ తండ్రి తన కుమారుడు చేపనడిగితే చేపనుగాక పామునిచ్చునా. ఓ తండ్రి తన కుమారుడు గుడ్డునడిగితే గుడ్డును కాక తేలునిచ్చునా. అంతకన్నా పరమ తండ్రి శ్రేష్ఠుడు కాడా, అంతకన్నా పరమ తండ్రి శ్రేష్ఠుడు కాడా, అంతకన్నా పరమ తండ్రి యోగ్యుడు కాడా, అంతకన్నా యోగ్యుడు పరమ తండ్రి కాడా. నీ ప్రేమ కొలువలేనిది, నీ కృపాంతము లేనిది. నీ ప్రేమ కొలువలేనిది, నీ కృపా అంతము లేనిది. మరి మన తండ్రి తన బిడ్డలు ఆత్మనడిగితే ఎంతగా ఇచ్చునో ఊహింపుడు. మరి మన తండ్రి తన బిడ్డలు ఆత్మనడిగితే ఎంతగా ఇచ్చునో ఊహింపుడు అని వాగ్దానమిచ్చిన ఓ యేసయ్యా, అని వాగ్దానమిచ్చిన నా యేసయ్యా. నీ ప్రేమ కొలువలేనిది, నీ కృపాంతము లేనిది. ఇప్పటివరకు మనం పాడిన పాట లూకాసు వార్త 11వ అధ్యాయము 13వ వచనము. ఒక తండ్రి చేపను అడిగితే పామునిచ్చున, ఒక తండ్రి తన కుమారుడు గుడ్డును అడిగితే లేదంటే తేలునిచ్చున. అయితే మీరు అడగాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్మను తండ్రిని అడిగితే ఇంకా ఎంతగా ఇచ్చిన ఊహింపుడు. ఈ ప్రపంచంలో మనం గెలవాలంటే మన శక్తి సరిపోదు. అదేవిధంగా ఈ లోకంలో ఉన్నన్ని రోజులు మనం 2 ఆజ్ఞలు, కరెక్ట్గా చెప్పాలంటే ఒకటే ఆజ్ఞ. అది మొట్టమొదటిగా పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో దేవుణ్ణి ప్రేమించాలి. 2వ ఆజ్ఞ, నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగు వారిని ప్రేమించు. యేసయ్యని ప్రేమించకపోతే పొరుగు వారిని ప్రేమించావు అని చెప్పడం అబద్ధం, అబద్ధం. యేసయ్యని ప్రేమించకుండా భర్తను ప్రేమిస్తున్నావు అని చెప్తున్నావంటే అబద్ధం. ఆ ప్రేమ భరించలేదు, ఆ ప్రేమ సహించలేదు. సాతాను ప్రేమ విడగొడుతుంది. కొన్ని సెకండ్స్ ఉంటుంది అది. ఈ రోజున పట్టుచీర కొనిచ్చావా, బాగుంది, మంచోడు అయ్యా నువ్వు. ఇంకేదైనా చేశాడా, మంచోడు అయ్యా నువ్వు. నీ భర్తకి ఏమైనా చేసి పెట్టావా, మంచిదాని అమ్మ నువ్వు. అయిపోయింది. ఇచ్చిపుచ్చుకునేలా ఇలాంటివి. ఇది వ్యాపారం కాదు, ఇది బిజినెస్ కాదు, ఇది జీవితం. అందుకే దేవుడు అంటున్నాడు, నీకు నాకు కావాల్సింది, మనందరికీ కావాల్సింది దేవుడు అని చెప్తున్నాడంటే పరిశుద్ధాత్మ ఫలమైన ఆత్మఫలం ప్రేమ. అందుకే మొట్టమొదటిగా గలతీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 22వ వచనం అనుకుంటాను, అక్కడ ఉంది ఆత్మఫలములు ఏమనగా అని ఉంటుంది కదా, తెలుగులో. కానీ ఇంగ్లీష్లో ఏముంటుంది తెలుసా, ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. ఫ్రూట్ అంటే సింగిల్, ఒక్కటే. ఆ ఫ్రూట్ పేరేంటంటే ప్రేమ. ఆ యొక్క ఫలం పేరేంటంటే ప్రేమ. ఆ పండు పేరేంటంటే ప్రేమ. ఈ పండు మనలో ఉంటే, ఈ ప్రేమ మనలో ఉంటే, దాని తర్వాత ఉన్నాయి కదా మిగతావన్నీ, సహనము, ఓర్పు, నిరీక్షణ, సెల్ఫ్ కంట్రోల్, నిగ్రహ శక్తి, ఇవన్నీ కూడా ప్రేమలోనే ఉంటాయి. ఇచ్చేది పరిశుద్ధాత్మ దేవుడే కాబట్టి. అందుకే ఆ దేవదేవుడు అంటున్నాడు, మనం చెప్తున్న కారణాలు ఏమైనా కావచ్చు, సాకులు ఎన్నైనా కావచ్చు, వెతికే కొద్ది దొరుకుతూనే ఉంటాయి. మరి దేవుని ఎప్పుడు మనం వెతికేది, దేవుని ఎప్పుడు మనం వెతికేది అన్నాడు కదా యేసయ్య. ఇదిగో మత్తయి 7:7 ప్రకారం అడగండి వసగబడుతుంది, తట్టండి తెరవబడుతుంది, వెతకండి దొరుకుతుంది. అదేవిధంగా మత్తయి సువార్త 6:33 దేవుడు అన్నాడు, మొదటిగా నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి. నన్ను వెతకండి. లిటరలీ దేవుడు చెప్తున్నాడు, నన్ను వెతకండి, నన్ను మీ జీవితంలో వెతకండి, నన్ను జీవితంలో మీరు ఫైండ్ అవుట్ చేయండి, కనిపెట్టండి.
నేను ఎలా పని చేస్తున్నాను, నేను ఎలా మీ దగ్గరికి వస్తున్నాను, నేను మీతో ఎలా మాట్లాడుతున్నాను, ఇవన్నీ కూడా మనం ఆత్మ పరిశీలన చేసుకోవట్లేం. ఈరోజు మనకు ఒక ప్రశ్న చూడండి, మనం అందరం ఆలోచించాలి. మనకు అప్పుల బాధ ఉన్నప్పుడు ఎవరో ఒక వ్యక్తి వచ్చి అప్పు బాధ తీర్చేశాడు అనుకోండి, ఏమంటావు? అమ్మయ్య ఈ ప్రాబ్లం పోయింది అంటాం. కానీ నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లంతో మనం దేవుడి దగ్గరికి వస్తాం. కానీ ఎప్పుడైనా మనం ఆలోచించామా? వాక్యం పట్టుకొని వస్తే ఎవరైనా ఏ బిడ్డలైనా వాక్యం విత్తబడుతున్నప్పుడు మనము ఆధ్యాత్మికంగా, శారీరకంగా, మానసికంగా స్వస్థతలు అవుతున్నాం కదా. డాక్టర్ దగ్గరికి వెళ్తే లక్షలు తీసుకుంటాడు, మానసిక వైద్యుడి దగ్గరికి వెళ్తే. లేదంటే వేరే వైద్యుడి దగ్గరికి వెళ్తే తంత్రగంతాలు అవి వెళ్తే అక్కడ కూడా డబ్బులు తీసుకుంటారు. దారం కడితే కూడా డబ్బులు తీసుకుంటారు. ₹1 కూడా నీకు ఏది చేయరు ఫ్రీగా. యేసయ్య వాక్యం ఫ్రీగా ఇస్తున్నాడుగా. యేసయ్య మరి దివ్యమైన బలి పూజలు ఫ్రీగా వస్తున్నాడుగా, నీలోకి నాలోకి ఫ్రీగా వస్తున్నాడనయ్యా. దేవుడు అంటే మనకు అలస్సు. అందుకే దేవుడు అంటున్నాడు, ప్రేమ కోసం నా హృదయం పరితపించాలి, కానీ ఈ లోకంలో ఉన్న విషయాల కోసం కాదు. అవి తరగవు. ఈ లోకంలో మనం బ్రతికి ఉన్నన్ని రోజులు సహజం. యూజ్ దిస్ వర్డ్, సహజం. ఇట్స్ అ టెంపరీ లైఫ్ ఆల్సో. ఇది శాశ్వతమైన జీవితం కూడా కాదు, ఇది సహజం. ఇవన్నీ నార్మల్ విషయాలు. మనమే పెద్దగా భూతద్దం పెట్టి చూస్తున్నాం దాన్ని. ఎవరైనా చచ్చిపోతున్నా అన్నా అనుకో, మనం ఏం చేస్తామంటే దాన్ని ఇంకో 2 మాటలు యాడ్ చేస్తాం దానికి. నేను చేసి చూపిస్తాను. మనలో కొంతమంది ఉన్నారండి స్త్రీలు, దేవుడు చెప్పమంటున్నాడు, తప్పుగా అనుకోకండి, తప్పుగా అనుకోవద్దు ప్లీజ్. ఒక్క హింట్ ఇస్తాం భర్తకి, నువ్వు రాకపోతే ఇప్పుడు నేను చచ్చిపోతా, నువ్వు ఇప్పుడే ఉండాలి నా కళ్ళ ముందు, నేను చెప్పింది నువ్వు వినాలి. ఆమె అలా అంటదా? ఆమెతో నన్ను ఇలా అంటదా? నువ్వేం చేస్తున్నావు, ఇంతేనా నీ బతుకు అనే వాళ్ళం కూడా మనలో ఉన్నామంట, భర్తలని. అంటే ఆయనకి ప్రేమని పంచాలా, విషాన్ని పంచాలా? ప్రేమని పంచాలా, సంతోషాన్ని పంచాలా, దుఃఖం పంచాలా? ఇప్పుడు ఒక భార్యగా నీ దగ్గర నా దగ్గరే మట్టుమాయపోయిపోవాలి ఆ బాధ. ప్రార్థనలో ఉన్నాము కాబట్టి మనం. ఇక మన వల్లనే అవ్వట్లేదు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పటికీ, మనకు తెలుసు అయినప్పటికీ మన వల్లే అవ్వట్లేదు. ఆ బిడ్డ ఎలా భరిస్తాడనుకుంటున్నావు? ప్రార్థన లేని బిడ్డ భరించలేడు. అందుకే గొడవలు, అందుకే అలజడి, అందుకే ఆత్మకార్యాలు జరగట్లేవు ఇంటిలో. కాబట్టి ఈ సమయంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, మన హృదయము దేవుడి ప్రేమ కోసం పరితపించాలి. కానీ నా భర్తకి చెప్పానా, మా అత్తమ్మకి చెప్పానా, మా మామయ్యకి చెప్పానా, ఇంకెవరికైనా చెప్పానా, ఇది వద్దు. ఎందుకంటే ఆది కాండంలో మనం చూసాము, ఆదాముకి ఏవ చేసిన తప్పు ఏంటంటే, ఆ సర్పం వచ్చి ఇచ్చిన దాన్ని వెళ్ళి పంచి ఇచ్చింది, చేసిన తప్పు. అందుకే మనం యాకోబు రాసిన లేఖలో చూస్తాము, మొదటి ఏవ చేసిన పాపము వల్ల ఆదాము పాపంలో పడ్డాడు అని ఉంటుంది కొత్త నిబంధనలో. డైరెక్ట్గా దేవుడు ఆదామును తిట్టినట్టుగా లేదు అక్కడ, ఏవ వల్ల అని ఉంది అక్కడ. అంటే స్త్రీ అమ్మ మరియ తల్లి సమస్తానికి తల్లి అయిపోయింది దేవుణ్ణి కానీ ఆది కాండంలో ఉన్న స్త్రీ ఈ ప్రపంచంలో మొత్తం పాపం రావడానికి కారణమైంది. నేను కూడా నా కుటుంబంలో ఆ యొక్క స్థితిగతులు మారడానికి ఒక్కొక్కసారి కారణం అవుతాము. శాంతిగా ఉండడానికి కారణం అవ్వచ్చు, అశాంతిగా ఉండడానికి కూడా కారణం అవ్వచ్చు. ఎందుకంటే ఆ స్త్రీ అంటే అక్కడ ఉన్న మొదటి ఆదాము భార్య ఏం చేసిందంటే పండుని తీసుకువెళ్ళి ఇచ్చింది పురుషుడికి. ఆ పండు అనగా మనము పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుకుంటే ఆత్మఫలాలు. సాతాను ఫలాలు ఏముంటాయి? సాతాను పండులో ఏముంటాయి? స్వార్థము, అసూయ, దుఃఖము, ఓర్వలేనితనము, ఈగో. నేనే సారీ చెప్పాలనా? ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన వచ్చి మరీ సారీ చెప్పాలి. లేదంటే ఈరోజు వంట బంద్. లేదంటే పిల్లలు కూడా పస్తుండాలి, పాలు కూడా పోయారు వాళ్ళకి. స్కూల్కి పోయేటప్పుడు ఏడ్చుకుంటూ పోవాలి, మా అమ్మ బాధపడుతుందని ఈరోజు మొత్తం స్కూల్లో చెప్పాలి ఆ పాప. అంటే మనము ఏ ఫలం ఇస్తున్నాము? ప్రార్థనలో ఎన్ని రోజులు ఉంటున్నాము కదా, మనం అసలు ఏ ఫలం ఇస్తున్నాం? భార్యకి, భర్తకి, పిల్లలకి, కుటుంబ సభ్యులకి ఏ ఫలం ఇస్తున్నాము? అక్కడ ఏవ చేసే తప్పు మనం చేయొద్దు. ఇప్పుడు మనం చేయొద్దు. అయిపోయింది. అమ్మ మరియ తల్లి వచ్చింది, యేసయ్య మొత్తం సమస్తానికి స్వస్తి పలికాడు. నా యొక్క విమోచన మిమ్మల్ని అందరినీ విమోచించింది, నా యొక్క రక్తము మిమ్మల్ని అందరినీ రక్షించింది. అయితే నా తలని మీకు అప్పగిస్తున్నాను, మిమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టలేదు, నేను ఆదరణకర్తని మీకు ఇచ్చాను. అందుకే మరియ తల్లికి ఉన్న ఇంకొక పేరు ఆదరణ మాత. ఆనాడు శిష్యులకి తోడైంది ఆ తల్లి, ఇప్పుడు మనకి తోడైంది, పక్కనే ఉంది. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటేంటియో కాదండి. ఆమె ఇలా అన్నది, ఈమె ఇలా, ఇవి కాదు. అమ్మ నాతో ఉందా మరియ తల్లి? ఆ తల్లి ప్రార్థిస్తే యేసయ్య తప్పకుండా వస్తాడు. కాబట్టి దేవుడు నాతో ఉన్నాడా?
రోజు ప్రార్థన ఒకవేళ మనది ఇదే అయితే ఇప్పటి నుంచి ఆత్మ ఫలాలు రోజు రోజు మనలో వృద్ధి చెందుతాయే కానీ కిందికి పడిపోవండి. ఈగో పెరగదు, అసూయ పెరగదు, లేదంటే కామపు ఆలోచనలు పెరగవు, నింద అవమానాలు చేసే హృదయం పెరగదు, ఒకరిని కించపరిచే మనస్తత్వం పెరగదు, ఒకరిని త్రోసిపుచ్చాలనే మనస్తత్వం పెరగదు. ఈమె ఎందుకు ఫోన్ చేసింది, అందుకే ఫోన్ చేసింది, ఫోన్ చేసినా చేయకపోయినా అందుకే ఫోన్ చేసింది అంటున్నామంట మనము. మన ఎస్టిమేషన్స్, మన ఆలోచనలు పాపం ఒక బిడ్డని నెగిటివ్ చేసి పడేస్తున్నాయి. ఆ బిడ్డ ఎందుకు చేసిందో ఫోన్ ఎత్తి మాట్లాడు కదా, ఆ యొక్క కుమారుడు ఎందుకు ఫోన్ చేశాడో ఎత్తి మాట్లాడు కదా. ఫోన్ ఎత్తకుండా అమ్మో అందుకే చేశాడు, అమ్మో ఇందుకే చేసింది, ఎలా? అది సాతాను ఆలోచనలు కాదు. ఒకవేళ ఆ బిడ్డ చచ్చిపోయే పరిస్థితిలో నీకు ఫోన్ చేసి అదే లాస్ట్ కాల్ అయి ఉంటే ఏం చేస్తావు? దేవుడికి ఏం ఆన్సర్ చేస్తావు? ఈ టైంలో సారీ అక్క, ప్రశ్నిస్తున్నారు ఎవరో, జోష్న నువ్వు ఎత్తట్లేదు కదా అని. ఎస్, లేదక్క, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు, ప్రార్థనలు ఉన్నప్పుడు తప్ప మిగతా టైంలో ఎత్తకుండా ఏమి ఉండను. అత్తమ్మ దగ్గర ఉంటే తప్ప మిగతా టైంలో అన్ని టైంలో ఎత్తుతాను. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు, ఏం కాదు, అది అలా భయపడద్దు ప్రార్థనలో ఉన్న వాళ్ళం. అందుకే దేవుడు అంటున్నాడు, నన్ను వెతుకావా? ఎలా వెతుకుతావు? ఎలా నువ్వు నన్ను కనుగొంటావంటే, తట్టండి తెరవబడుతుంది, వెతకండి దొరుకుతుంది, అడగండి వసగబడుతుంది. దేవుడే మన సొంతవాడైపోతే ఇంకేం కావాలి ప్రపంచంలో? ఐశ్వర్యవంతుడే మన దగ్గర ఉంటే ఐశ్వర్యం గురించి ఇంకెందుకు ఆలోచిస్తాం? ప్రేమామయుడే మన దగ్గర ఉంటే ప్రేమ గురించి మనం ఎందుకు ఆలోచిస్తాం? సమస్తానికి సొల్యూషన్, సమస్త ఏ ప్రాబ్లం అయినా, ఏ ఒక్క సమస్యలైనా దాని అన్నిటికీ స్వస్థ చెప్పే యేసయ్య మనలో ఉంటే మనం ఎందుకు టెన్షన్ పడతాం? లిటరలీ కొంతమంది భర్తలు ఉంటారు మనలో, చూడండి మీరు, మనం ఇంత ప్రార్థన చేస్తున్న భర్తలు ఎలా ఉంటారు తెలుసా? వాళ్ళు ప్రార్థన చేయలేకపోయినా కూడా కూల్గా ఉంటారు. దేవుడిచ్చిన బహుమతి వాళ్ళకి. నిజంగా మనం ఇంత ప్రార్థనలో ఉండే అంత కూల్గా ఉండలేము. ఎందుకు? వాళ్ళు ఏమనుకుంటారంటే, ఎటు పోయేది ఉంటే అటు పోతుంది, ఈరోజు వస్తాను బ్రతికేస్తాను, ఒక తెగదెంపు వాళ్ళకి. దేవుడి వాక్యం కూడా ఈరోజు అదే కదా చెప్తుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 34వ వచనంలో చూసాం కదా, ఈరోజు విచారములు ఈ రోజుకి ఉన్నాయి, రేపటి విచారములు రేపటికి ఉన్నాయి. ఈరోజు రేపు బ్రతికి బయటపడితే దేవుడి కృప చాలు. ఈరోజు చేశామా? ఈరోజు దేవుడు ఇచ్చిన ప్రేరణ, ఈరోజు ఏం పని చేసావు జోష్న? దేవుడు అడుగుతూ ఉన్నాడు. మధ్యాహ్నం 3 గంటల ప్రార్థనలో అడుగుతూ ఉన్నాడు. 3:10 అయింది టైము. దేవుడు అడుగుతున్నాడు ప్రార్థన చేస్తూ ఉంటే, ఈరోజు జోష్న నీ వల్ల ఒక్కరికైనా మేలు జరిగిందా అన్నాడు. అయ్యా మా అమ్మ ఫోన్ చేసింది కదా, మాట్లాడాను కదా. లేదు అమ్మ తర్వాత చేసింది అనుకుంటా. దాని తర్వాత చేసింది అమ్మ, దానికి ముందు అంటే దేవుడు అన్నాడు, లేదు ఈరోజు ఒక్కరికి కూడా ఎవ్వరు కూడా నీ దగ్గర నుంచి మేలు పొందుకోలేదు, నన్ను చవి చూడలేకపోయారు వాళ్ళు అని. అంటే నేను ఏం చేయాలయ్యా? ఇంట్లోనే కూర్చున్నాను వారం రోజుల నుంచి, హెల్త్ బాగాలేక, అడరేషన్ చేపలు కూడా వెళ్ళటం, మరి నేను ఏం చేయను అన్నాను. మెసేజ్ పెట్టు అన్నాడు. ఎవరికి? 2 వ్యక్తులని దేవుడు చూపించాడు. ఒక బిడ్డ రెస్పాండ్ అయింది, ఇంకో బిడ్డ నా బంధువే రెస్పాండ్ అయ్యాడు. ఇప్పటి వరకు బైబుల్ చదివిన వ్యక్తి, దేవుడు బైబుల్ చదివితే అన్ని సమస్య నుంచి బయటకు వస్తావయ్యా, నువ్వు డిప్రెస్ అవుతున్నావయ్యా అని దేవుడు చూపిస్తే ఆ బిడ్డతో మాట్లాడితే అన్నాడు, చదువుతాను బైబిల్ అన్నాడు. ఇప్పుడు మనందరికీ ఒక ప్రశ్న, మనం అందరం కథోలికులం కదా, రోజు బైబిల్ చదువుతున్నాం కదా, మరి యేసయ్య మనలోకి వస్తున్నాడు కదా, మరి ప్రేమను ఎందుకు అనుభవించలేకపోతున్నాం మనం? కృతజ్ఞతాపూర్వకమైన హృదయం ఎందుకు లేదు మనకి? అంటే మనం చదవట్లేము. సంపూర్ణమైన హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో మనం దేవుని అడగట్లేము. ప్లస్ దేవుడు పిలుస్తున్నప్పటికీ మనం వాక్యం చదవట్లేము. మనలో కొంతమంది ఇంతకుముందుకు 7 అధ్యాయాలు కూర్చుంటే చదివేవాళ్ళు, ఇప్పుడు 3 అధ్యాయాలు కూడా చదవట్లేమంట. దేవుడు బాధపడుతున్నాడమ్మా. చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా, నీ కృప నాకు చాలునయా. ప్రేమామయుడివై ప్రేమించావు, కరుణామయుడివై కరుణించావు, తల్లిగా పాలించి తండ్రిగా లాలించి, ప్రేమ కరుణ నీ కృప చాలు, ప్రేమ కరుణ నీ కృప చాలు. చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా, నీ కృప నాకు
చాలునయా. కాబట్టి ఆ దేవదేవుడు మనందరికి చెప్తూ ఉన్నాడు, నా కృప నీకు తోడయింది, నీ బలహీన సమయమందు నా శక్తి నీ పట్ల పరిపూర్ణమగుచున్నది. కానీ నీలో నాలో ఉన్న లోపాలను చూసుకొని భయపడుతున్నామంట. కొన్ని ఎగ్జాంపుల్స్ ధ్యానిద్దాం. మన హృదయంలోకి దేవుని సంపూర్ణంగా ఆహ్వానించాలి. మనం పూర్తిగా దేవుల్లో మునిగిపోవాలని మొన్నటి రోజున అక్క చెప్పింది వాక్యంలో. అవునా? ఎస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అర్థం కావాలంటే వాషింగ్ మిషన్ ఉంది మన ఇంట్లో. వాషింగ్ మిషన్స్, కొంతమంది అయితే చేతిలో బట్టలు ఉతుకుంటారు, కొంతమంది ఇళ్ళలో వాషింగ్ మిషన్స్ ఉన్నాయి. దేవుడికి స్తుతి కలుగును గాక, దేవుడిచ్చిన సమృద్ధి అది. కాబట్టి ప్రతి ఐటమ్, ప్రతి వస్తువు కూడా నువ్వు నేనే కష్టాజీతం చేసి సంపాదించామని చెప్పుకోవద్దు. దేవుడు ఇచ్చాడు, మనం పొందుకున్నాం. దేవుడి కృప వల్ల ఆ యొక్క కష్టాజీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తేనే మనం ఇప్పుడు దాని యొక్క ఫలితాన్ని భుజిస్తున్నాం. ఆమేన్. కాబట్టి వాషింగ్ మిషన్ ఫ్రంట్ డోర్ ఉంటుంది. మనం ఫ్రంట్ డోర్ ఓపెన్ చేసి లిక్విడ్స్ 2 ద్వారాలు ఉంటాయి దానికి, 2 ఇట్లలో కొన్ని ఆ యొక్క వాషింగ్ చేసే యొక్క లిక్విడ్స్ ఉంటాయి, అవి పోస్తాము. దాని తర్వాత బట్టలు మొత్తం పెడతాము. ట్యాప్ ఆ యొక్క వాటర్ ఆన్ చేస్తాము. బ్యాక్ ఆ యొక్క పైప్కి ఇక్కడ ముందు మొత్తం బట్టలు పెట్టి కూర్చున్నాం. మిషన్ ఆన్ చేయలేదు. అయితే ఇప్పుడు మిషన్ ఆన్ చేయలేదు. మిషన్ ఆన్ చేయకుండా ఉంటే ఏమవుతుంది? బట్టలు ఉతకబడవు. లేదంటే ముందు డోర్ క్లోజ్ చేయలేదు. అది ఏం చేసింది? ఒకవేళ మిషన్ మనం ఆన్ చేస్తున్నప్పటికీ కూడా డోర్ క్లోజ్ చేయలేదు కాబట్టి ఒకటే మొత్తుకుంటుంది. టూయిన్ మనం మొత్తుకుంటుంది. నువ్వు ఓపెన్ చేయలేదు, నువ్వు ఓపెన్ చేసావు, క్లోజ్ చేయి అంటుంటుంది. ఈవెన్ మన ఫ్రిడ్జ్ డోర్ కూడా క్లోజ్ చేయి అని చెప్తుంటుంది. యేసయ్య ఎన్ని రోజుల నుంచి చెప్తున్నాడు మనకి, నా హృదయంలో నా హృదయంలో మీరు నన్ను ప్రేమించకముందే ఈ ప్రపంచాన్ని నేను ప్రేమించాను, నిన్ను ప్రేమించాను ఇండివిజువల్గా. నీ దగ్గర నాకు పర్మిషన్ ఏం లేదు, నువ్వు పుట్టకముందే నేను నిన్ను ప్రేమించాను. అయితే నేను తిరిగి ప్రేమించాలంటే షరతులు ఎందుకండి మనకి? ఇది చేస్తేనే ప్రేమిస్తా, అది చేస్తేనే ప్రేమిస్తా, ఇంకేదో చేస్తేనే ప్రేమిస్తా. ఫ్రిడ్జ్ని ప్రేమిస్తున్నావు కదా, వాషింగ్ మిషన్ ప్రేమిస్తున్నావు కదా, బట్టలు ఉతికి పెడుతుందని. అబద్ధం ఆడకు. దాన్ని ప్రేమించడం అంటే ఏంటి అనుకు. ఎన్నోసార్లు నువ్వు నేను మనసులో అనుకుని ఉంటాం, ఈ వాషింగ్ మిషన్ ఉంది కాబట్టి బట్టలు ఇప్పుడు 1-2 గంటలు పట్టాల్సిన సమయం గంటలో చేస్తుంది. అది మనకైతే 3 గంటలు పడుతుంది డ్రైయింగ్ అన్నీ చేసేసరికి. నేను వాషింగ్ మిషన్ కూడా మెచ్చుకున్నాం, ఫ్రిడ్జ్లను కూడా మెచ్చుకున్నాం, ఇంట్లో ఉన్న సకల ఐటమ్స్ని మనం మెచ్చుకుంటున్నాం, రోజు స్తుతిస్తున్నాం. లిటరలీ చెప్పాలంటే మరి దేవుని ఎందుకు స్తుతించట్లేవు? కళ్ళు మూసుకో. ఈ ప్రపంచంలో సూర్యచంద్ర నక్షత్రాన్ని దేవుడు చేశాడు. ఈ ప్రపంచం ఎక్కడ వరకు ఆగిపోయిందో కూడా, ఎక్కడ నలుమూల ఎక్కడ ఉందో కూడా మనకు తెలీదు. మరి ఈ ప్రపంచంలో ఉన్న ఒక వస్తువుని కనిపెట్టడానికి శాస్త్రజ్ఞులు, వైద్యులు మొత్తము కూడా కరోనాకి, వైరస్కి మందు కనిపెట్టడానికి వాళ్ళకి ఎన్నో రోజులు పట్టింది. ఎన్నో నిద్రలేని రాత్రులు వాళ్ళు గడిపారు. కరోనా అనే వైరస్ వస్తే నన్ను సంపక తింటుంది ఒక చిన్న పురుగు. దాన్ని పట్టుకోవడానికి వాళ్ళకి అన్ని సంవత్సరాలు పట్టింది. యేసయ్య మన రోజు ఏ పురుగు రాకుండా, ఎలాంటి పురుగు పట్టకుండా, ఎలాంటి దుష్టుడు పట్టకుండా, నీ భర్తకి, నా భర్తకి, మన పిల్లలకి, ఇంకా ఎవరికి అయినా మన కుటుంబంలో ఏది జరగకుండా, ఏ హాని జరగకుండా, ఎలాంటి యాక్సిడెంట్స్ అవ్వకుండా, యేసునామంలో అవ్వకుండా ఉండింది కాక. ఆమేన్ హల్లెలూయా. ఏమీ జరగకుండా దేవుడు కాపాడుతున్నాడు కదా. మరి స్తుతి ఏది? వాషింగ్ మిషన్ పొగుడుతున్నావు, దేవుని ఓడడానికి ఏమైంది? పైన ఆకాశంలో ఏరోప్లేన్ ఎగురుతూ వెళ్తూ ఉంది, దానంతటా అది వెళ్ళలేదు. ఒక మనిషి కనిపెట్టాడు. ఆ మనిషికి జ్ఞానం ఇచ్చిన దేవుడు ఇంకెంత గొప్పవాడు. ఒక్కసారి ఆలోచించు. ఆ యొక్క ఏరోప్లేను 200 మందిని, 500 మందిని ఆ యొక్క ఆకాశంలో నుంచి తీసుకెళ్తుంది. ఏ సపోర్ట్ లేదు, కింద గాల్లో ఎగురుతుంది. ఎలా జరుగుతుంది ఇది? ఎప్పుడన్నా ఆలోచించామా? అసలు ఎలా సాధ్యమవుతుంది? మరి దాన్ని చేసిన ఎంతోమంది శాస్త్రజ్ఞులు, ఎంతోమంది జ్ఞానవంతులు, గ్రీకులు అని పిలువబడుతున్న వాళ్ళు ఉన్నారు. మరి అదేంటి? దేవుడు వాళ్ళందరినీ చేశాడుగా, నన్ను చేశాడుగా. మరి జ్ఞానులైన వాళ్ళని చేసిన దేవుడు గొప్పవాడైతే బుద్ధిహీనులమైన నన్ను చేసిన దేవుడు ఇంకెంత గొప్పవాడు. నీ వల్ల నా వల్ల ఏ ఉపయోగం లేదని ప్రపంచం మొత్తం అంటుంది. కానీ దేవుడు, అమ్మా నేను నిన్ను పేరెత్తి పిలిచాను, నీవు నా సొత్తు అని అన్నాడు దేవుడు యెషయా గ్రంథం 43లో. మరి నీవు నా సొత్తు అన్నందుకే నా దేవుని పక్క పెట్టేస్తుంది మనము. దేవుడి ప్రేమ ఎలా మనకు అర్థమయ్యేది? ఒక పెన్నును చూసావు, ఆ పెన్ను పేపర్ మీద పెడితేనే, నువ్వు తిప్పితేనే, ఆ యొక్క చేయి తిప్పితేనే అది రాస్తూ ఉంది. అక్కడే పెట్టి ఇట్లా 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 అంటే ఎట్లా వస్తుంది? రాదు. ఇంకా అయిపోతే రాదు. ఏది ఎంటీగా ఉన్నా రాదు. అదేవిధంగా దేవుడి కార్యాలు మన హృదయంలో దేవుడికి స్థానం ఇవ్వకుండా ఎంటీగా ఉంటే, దేవుడి యొక్క చిత్తానికి విధేయత చూపించకుండా ఉంటే, దేవుడు ఎన్ని కార్యాలు చేసినా ఎంటీగానే ఉంటుంది. అది
స్తుతి లేదు కదా, ఆరాధన లేదు కదా, దేవుడు ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదు కదా. ఏం చేసావు ఏం చేసావు ఏం చేసావు ఏం చేసావు, ఇదే ప్రశ్న మన యొక్క హృదయంలో. ఇంకేం చేయాలి? ప్రాణమే ఇచ్చేశాక ఇంకేం చేయాలి? తన తల్లిని ఇచ్చేశాక ఇంకేం చేయాలి? కథోలిక శ్రీసభలో ఇంతమంది వేద సాక్ష్యం యథసాక్ష్యం నీకోసం నా కోసం బలిగా అర్పించి పరిశుద్ధమైన గ్రంథం చేతిలో పెట్టేదాకా దేవుడు ఆగలేదు. మరి ఇంకేం చేయాలమ్మా నీకు నాకు? వాషింగ్ మిషన్కే క్లోజ్ చేయకపోతే డోరు అది మొత్తుకుంటూ ఉంది, క్లోజ్ చేయి క్లోజ్ చేయి క్లోజ్ చేయి అని. నా హృదయాలు ఎందుకు అలా మూతబడి ఉన్నాయి? దానికి క్లోజ్ చేయకపోతే ప్రమాదం. మళ్ళీ ఓపెన్ చేయాల్సినప్పుడు ఓపెన్ చేసి మళ్ళీ బట్టలు తీయాలి, బయటికి లాగాలి. నీ హృదయం నా హృదయం కూడా దేవుడి పట్ల ఇలా రెస్పాండ్ అవ్వాలి, స్పందించాలి, ప్రతిస్పందించాలి. అప్పుడే ప్రేమ ఉన్నట్లు మనలో. దేవుడి వాక్యానికి మనం స్పందించకపోతే, దేవుడి వాక్యానికి మన హృదయాలు కరగకపోతే ఎలా? హెజ్కేలు గ్రంథం 36:26 చెప్తుంది, రాతి గుండెలను మాంస గుండెలుగా నేను మారుస్తాను. ఆమె హల్లెలూయా. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ మే ఫుల్ఫిల్ రైట్ నౌ లార్డ్. లిదియా హృదయాన్ని విప్పిన తండ్రి అపోస్తుల కార్యములు 16:4 ప్రకారం యేసు నామములో మా హృదయాలు విప్పబడినగాక నాయన. ఆమె హల్లెలూయా. మన ప్రతి హృదయం కూడా రాతి వలె ఉంది. దానికి కారణం ఏం తెలుసా? సుత్తె లాంటి వాక్యం యూజ్ చేయట్లేము, ఖడ్గము లాంటి వాక్యం యూజ్ చేయట్లేము, బైబిల్ని పక్కకు పెట్టేస్తూ ఉన్నాము. అందుకే దేవుడు బాధపడుతూ ఉన్నాడు. చూడండి, వాటర్ బాటిల్ ఉంటుంది. వాటర్ బాటిల్ నీళ్ళు పోస్తాం నిండుగా. నీళ్ళు పోసి ఒక బ్యాగ్లో పెట్టుకున్నావా? మూత లేదు. మూత లేకుండా బ్యాగ్లో పెట్టుకుంటావా? లేదుగా. మొత్తం బ్యాగ్ అంతా తడిసిపోతుంది కదా. మూత గట్టిగా పెట్టాలి. కొంచెం లూజ్గా పెట్టినా బ్యాగ్ అంతా తడిసిపోతుంది. లేదంటే బ్యాగ్ మీద వేసుకుంటే మనం కూడా తడిసిపోతాం ట్రావెలింగ్లో పోయేలోపు. అయితే ఒక చిన్న బాటిలే, దానికి ఒక జీవం కూడా లేదు. ఆ బాటిల్కి, ఆ యొక్క వాటర్ బాటిల్కి జీవం లేని దానికి ఏదో కొంత స్టోర్ చేస్తుంది వాటర్ని. ఆ వాటర్కి ఎంత స్థానం ఇస్తామంటే మనం తాగకపోతే చచ్చిపోతాం. అవునా? ఎస్. మనకి గాలి కనిపించట్లేదు, అందుకే చెట్లు లేకపోతే మనం లిటరల్లీ చచ్చిపోతాం. ఇంకొన్ని సంవత్సరాల్లో చెట్లు కరెక్ట్గా ఇంకా అందరు కొట్టేస్తూ ఉంటే సిటీలలో చెట్లు లేకపోతే చచ్చిపోతాం. వాతావరణంలో మొత్తం ఘోరంగా వస్తుంది పరిస్థితులు. కాబట్టి ఆ వాటర్ బాటిల్కి క్యాప్ చాలా ముఖ్యం. వాటర్ బాటిల్ ఇంత ఉంటుంది, క్యాప్ గింతే ఉంటుంది, కానీ అది కావాలి దానికి. అది లేకపోతే ఇల్లంతా వెతకాలి మనం ఒకటే బాటిల్ ఉంటే ప్రయాణానికి కట్టేటప్పుడు. మరి దేవుడు ఇంకెంత ముఖ్యం. ఇక్కడ వాటర్ బాటిల్ క్యాప్ క్లోజ్ చేయకుండా ఉంటే వాటర్ అన్నీ బయటపడిపోతూ ఉంటాయి. నువ్వు నేను కూడా పాపానికి క్లోజ్ చేయాలి మన హృదయాన్ని. దేవుడి యొక్క పరిశుద్ధాత్మకి ఓపెన్ చేయాలి మన హృదయాన్ని. అప్పుడే ఎప్పుడు ముయ్యాలో అప్పుడు ముయ్యాలి, ఎప్పుడు తెరవాలో అప్పుడు తెరవాలి మన యొక్క హృదయాన్ని దేవుడి కోసం. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం కరెక్ట్గా చూస్తే అక్కడ కపట ప్రవక్తల వలె, కపట బోధకుల వలె, కపట భక్తుల వలె మీరు ప్రార్థన చేయొద్దు, ఇంట్లోకి వెళ్ళి డోర్ వేసుకొని మీరు ప్రార్థన చేయాలని ఉంటుంది. అక్కడ ఇంట్లోకి వెళ్ళి డోర్ వేసుకొని ప్రార్థన చేయమంటే దానికి కారణం 2 విషయాలు. ఇక్కడ ఫిజికల్గా అది ఉంది, రెండోది మన హృదయం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. సమస్తానికి నువ్వు షట్ చేసుకోవాలి నా యొక్క హృదయాన్ని. సమస్త ఆలోచనకి షట్ చేసుకొని అప్పుడు దేవుని అడగాలి, అయ్యా నా హృదయంలోకి రా, నా వల్ల కావట్లేదు. అదే ప్రార్థన, నా వల్ల కావట్లేదు అయ్యా, దయచేసి నా హృదయంలోకి రా, నేనేం ఆలోచించాలో నాకు తెలియట్లేదు. అవ్వట్లేదా? పట్టుకో, బైబిల్ పట్టుకో. ఎంతసేపు చదువుతావు చదువు, నీకు ఎంత టైం ఉందో అంతసేపు చదువు, దేవుడు దర్శిస్తాడు. చూడండి, ఒక బాటిల్ ఇలా చేయగలుగుతుందండి. వాటర్ని బయటికి తీసుకొస్తుంది అది. ఆ వాటర్ మళ్ళీ కావాలంటే స్టోర్ చేస్తుంది అది. చీపురు చూడండి, మన ఇంట్లో ఉన్న మూలకు పెడతాం చీపిరి. ఇల్లు ఊడుస్తాం కదా చీపిరి, బయట ఊడుస్తారు కదా పల్లెటూరులో చీపిరి. ఆ చీపిరి ఏం చేస్తుంది? చివరికి దానికి మంచిగా మెత్తగా ఉంటేనే అది మంచిగా ఊడుస్తుంది. నీట్గా గట్టిగా ఉందనుకో, రాతిలాగా మన గుండెల్లాగా ఎంత ఊడ్చినా ఎక్కడ చెత్త అక్కడే ఉంటుంది. అదేవిధంగా మన హృదయాలలో దేవుడి యొక్క వాక్యము ఫలించాలి. చీపురు ఎలా అయితే మెత్తగా స్పాంజీగా ఉండి మనం ఊడుస్తూ ఉంటే ఆ చెత్తని ఇలా ఒక మూలకు తీసుకొస్తూ ఉందో, మన హృదయంలో కూడా దేవుడి యొక్క వాక్యాన్ని మనం పదిలపరుచుకుంటే మన జీవితాలు కూడా ఎలా ఉంటాయి అనంటే, కనీసం ఆ చీపురు అన్న ఉపయోగపడుతుంది. మనం చెప్పినట్లు ఉంటుంది, కానీ దేవుడు చెప్పినట్లు మనం వింటలేమండి. ఈ యొక్క మనిషి చేతిలో ఉన్న ప్రతి వస్తువు దేవుడి యొక్క మాట వింటుంది, కానీ మనం వినట్లేము. అందుకే దేవుడు బాధపడుతూ అంటూ ఉన్నాడు, అమ్మా ఇది రొటీన్ లైఫ్ కాదు కావాల్సింది, న్యూ రూట్, న్యూ టర్న్ వి నీడ్. మార్పు కలగాలి మన జీవితంలో. రోజు రొటీన్ లైఫ్, ఇదే గడుస్తుంది లేండి, ఇదే లేండి ప్రార్థన, ఇది ప్రార్థన సమయం అండి, ఇప్పుడు కాకపోతే రేపు పొద్దున జాయిన్ అవుతానండి, ఇప్పుడు కాకపోతే ఎల్లుండి వెళ్తానండి. లేదండి, దేవుడికి సమయం లేదండి, ఎందుకంటే నా ప్రాబ్లమ్స్కి చాలా సమయం ఇవ్వలేక నేను చచ్చిపోతున్నానండి.
నా భర్త నాకు టైం ఇవ్వడు కాబట్టి నేను ప్రార్థనకి టైం ఇవ్వను, నా భార్య నాకు టైం ఇవ్వదు అందుకే నేను ప్రార్థనకి టైం ఇవ్వను, నా పిల్లలు నాకు టైం ఇవ్వరు అందుకే వాళ్ళు ప్రార్థనకి టైం. ఇప్పుడు చూడండి, ప్రతిది కూడా దేవుడే సాకైపోయాడు. మనకి సాకుగా ఉపయోగిస్తున్నాము దేవుణ్ణి. ఇప్పుడు నువ్వు ప్రార్థనలో ఉండి భక్తిపూర్వకంగా నువ్వు ఒకవేళ నేను ప్రార్థనలో పాల్గొనకపోతే ఇట్ ఈజ్ అ సాకు. ఇది సాకు. నీ భర్త దగ్గర నుంచి, నీ బిడ్డల దగ్గర నుంచి, ఒక పని నుంచి, వంట నుంచి నీకు ఒక సాకు ఈ ప్రార్థనా గ్రూపు. తప్పుగా అనుకోవద్దు, దేవుడు చెప్తున్నాడు. పనిని ఎలా తప్పించుకోవాలని సాకు కోసం దేవుడు పిలవలే. పరిశుద్ధంగా ఎలా జీవించాలి, ప్రేమ కలిగి ఎలా జీవించాలి, దేవాతి దేవుడి యొక్క వాక్యానికి మన హృదయం ఎలా మెత్తగా స్పందించాలి అని దేవుడు పిలిచాడు. గట్టిగా మొరటుగా గుండె రాతి చేసుకొని నిద్రపోమని దేవుడు చెప్పలే. అందుకే దేవుడు అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానక, మనందరిలో మార్పు కలగడానికి చెప్తూ ఉన్నాను. నేను ఎక్స్పీరియన్స్ చేసింది. అంటే నేను పెద్ద పర్ఫెక్ట్ అని చెప్పట్లేదండి. ఐఎమ్ నథింగ్ ఆఫ్టర్ ఆల్ ఫ్రమ్ ఎమాంగ్ యూ ఆల్. మీ అందరికంటే ఇంకా కింద స్థితిలో ఉన్నదని నేనే ఇంత చెప్తున్నా. ఇందులో 10వ వంతు నేను పాటిస్తే దేవుడు దర్శిస్తాడు. ఆమె నాడు దర్శించును గాక. కాబట్టి దేవుడు చెప్తున్నాడు ఈ సమయంలో. నేను ఆల్మోస్ట్ ఒక 3-4 months ముందు ఒక అంకుల్ని కలిసినప్పుడు ఆ అంకుల్ చెప్పాడు నాకు ఏమని అంటే, ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను, తెలుగు రాదు. ఎందుకు నువ్వు అంత బాధపడుతున్నావు, ప్రతిదానికి క్లాస్కి రావు, ఇటు ఫ్యామిలీ ఆఫ్ ఫెయిత్కి రావు, అక్కడిక్కడ డుమ్మాలు కొడుతున్నావు, ఏంది నీ అటెండెన్స్, థియాలజీ క్లాస్లోకి జాయిన్ అయ్యావు, 50% ఉంటుందా, 80% కావాలి నీకు సర్టిఫికేట్ కావాలంటే, 2 సంవత్సరాలు ఎందుకు వేస్ట్ చేస్తున్నావు, డబ్బులు ఎందుకు వేస్ట్ చేస్తున్నావు అన్నాడు అంకుల్. సార్ అంటాం మేము యాక్చువల్లీ. అంటే నేను అన్నాను, ఇది పరిస్థితి ఇట్లా ఉంది. సాటర్డే సండే వస్తే మా ఆయన ఇంట్లో ఉంటారు, ఇంకా సాటర్డే వచ్చిందంటే మా అమ్మ దగ్గరికి ఎక్కడికి వెళ్ళాలి, ఇంకా సాటర్డే వచ్చిందంటే ఏదో ఒక పని ఉంటుంది, కుటుంబం కదా అనేసి అని చెప్తే, సాకులు చెప్పకు, ఇంగ్లీష్లో అన్నాడు, సాకులు చెప్పకు, వినాలంటే వినొచ్చు లేదంటే లేదు, అది నీ హృదయంలో ఉంటుంది అంతా అని అన్నాడు. లేదు ఇలా అడ్డం పడుతున్నారు అని. ఇంక అప్పుడు నేను చెప్తే ఆయన ఎవ్వరికి కూడా చెప్పకుండా ఒకటే అన్నాడు, వాచ్ వార్ రూమ్ మూవీ అన్నాడు. అంటే ఒక సినిమా ఉందండి ఇంగ్లీష్లో, దాని పేరు వార్ రూమ్. మీరు కూడా చూడండి. వార్ రూమ్ అంటే యుద్ధపు గది. కరెక్ట్గా చెప్పాలంటే ఆధ్యాత్మిక యుద్ధం. అది చూసిన తర్వాత నాలో కొన్ని మార్పులు జరిగాయి. నేనే చెప్తున్నాను. ఆ మూవీలో ఏముందంటే, ఒక జెనటైల్, ఒక అన్యురాలు ఉంటుంది, ఒక క్రైస్తవురాలు ఉంటుంది. ఆ క్రైస్తవురాలు ప్రతిరోజు చర్చికి వెళ్తుంది, ప్రతిరోజు దేవుని ఆరాధిస్తూ ఉంటుంది. అయితే ఒక అన్యురాలు తనకి కొంచెం ఎక్కడో పరిచయం అయిన తర్వాత కొంచెం దూరంలో ఉంటుంది. తను వచ్చి అడుగుతూ ఉంటుంది, మీరు ఇంత ఆనందంగా ఉంటారు, కారణం ఏంటి అని అడిగింది. మీకేం బాధలు ఉండవంటే, ఎందుకుండవు అని ఒకరోజు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ముసలామే 60 ఏళ్ళు ఉంటాయి. ఈ అమ్మాయికి ఒక 25-30 లోపులు ఉంటాయి. ఒక ఇద్దరు ఒక పాప ఒక బాబు ఉంది. మూవీలో అని నేను చెప్పేది వార్ రూమ్, ఆధ్యాత్మికమైన యుద్ధము అనే ఒక మూవీలో ఇలా జరుగుతూ ఉంది సందర్భం. ఆమె లోపలికి తీసుకొచ్చి, ఇది మా ఇల్లు, జీసస్ని నేను ఇక్కడ ప్రార్థన చేసుకుంటాను, ఇది మా డైనింగ్ హాల్, ఇక్కడ మేము అన్నీ మాట్లాడుకునేది, ఇక్కడ నా భర్త బ్రతికున్నప్పుడు మేము ఇలా వాక్యం ధ్యానించుకునేది అని ప్రతి సోఫా దగ్గరికి వెళ్ళి, ఆ టీవీ దగ్గరికి వెళ్ళి, టీవీలో ఎలాంటి సందర్భాలు వాళ్ళు చూశారు, ఎలాంటి మూవీస్ చూస్తారు, జీసస్ మూవీస్ గురించి, వీటన్నిటి గురించి చెప్తూ ఉంది. ఆమె ఇల్లు మొత్తం తిరిపి చూపించేసరికి ఆమె అనుకుంది, నీ నోటి మాట మొత్తం జీసస్ తప్ప ఇంకొక పేరు లేదేంటి అని. అవును, మా రక్షకుడు యేసయ్య అని ఆమె అప్పుడు చెప్పడం మొదలుపెట్టింది. ఈ అనిరాలు అంటూ ఉందంట, నీలో ఆనందం చూసి నేను అనుకున్నాను, మేబీ మీరు ఇంకా బాగా రిచ్ ఏమో అనుకున్నాను, రూమ్స్ కూడా చిన్నగానే ఉన్నాయి, అయినా కూడా మీరు ఆనందంగా ఉన్నారే. నాకు ఆనందాన్ని ఇస్తుంది ఈ రూమ్లు కాదమ్మా, నా రూమ్లో ఉన్న దేవుడు, నా హృదయంలో ఉన్న యేసయ్య. ఆ మాట ఆ యొక్క అన్య స్త్రీకి ఆమె చెప్పిన తర్వాత ఏం జరిగిందంటే, ఈ యొక్క అన్యురాలి యొక్క కుటుంబంలో ఉన్న పరిస్థితులు ఏంటంటే, పిల్లలిద్దరూ అస్తవ్యస్తం, ఇద్దరు స్కూల్ చదువుతున్నారు, భర్త రోజు తాగొచ్చి పడుకుంటాడు, జాబ్ చేస్తున్నాడు, నెంబర్ 1 కంపెనీ, లక్షలు తీసుకొస్తాడు. వాళ్ళ ఇల్లు చూడాలి, మన ఇల్లు వాళ్ళ బాత్రూమ్ అంత ఉంటుంది. మూవీలో అలా చూపించారు. అంత ఉంది ఆమెకి సంపద, కానీ శాంతి లేదు, ముఖంలో ఆనందం లేదు, లేదంటే పక్కలతో మాట్లాడడానికి అసలు ముఖమే చెల్లట్లేదు ఆమెకి. అలాంటిది పరిశుద్ధాత్మ దేవుడు ఈమెలో ముఖములో ఉన్న ఆనందం ద్వారా ఆమెతో మాట్లాడిపింపజేశాడు, తన జీవితాన్ని కదిలించాడు. ఆమె చెప్పిన విషయం ఏంటి తెలుసా, నువ్వు ఇప్పుడు నా నెంబర్ తీసుకో, ఇంటికెళ్ళు, నీకు ఈ రోజు నుంచి నీకు ఏమనిపిస్తుందో నాకు అది చెప్పు, నేను అది ప్రార్థనలో పెట్టి నువ్వేం చేయాలో నేను నీకు చెప్తాను, నువ్వు అది చెయ్యాలి.
వింటే తప్పదు, వింటే జరగవు. నువ్వు అది చెయ్యాలి. నీ భర్తలో మార్పులు వస్తాయి, నీ బిడ్డలలో మార్పులు వస్తాయి, నీ జీవితంలో మార్పు వస్తుంది. అప్పుడు నువ్వే అంటావు, యేసయ్య నిజంగా నా రక్షకుడు అంటావు. అప్పటి వరకు నేను అనమని చెప్పట్లేను, కానీ నీకోటి ఇస్తాను అనేసి ఆమె కొన్ని రోజులు గడుస్తూ మాట్లాడుతూ ఇలా జీవితం గడిచిపోతుంది. నెలలు అయిందండి, నెలలైంది, 4 నెలలు అయింది, 5 నెలలు అయింది. ఆమె అంటుంది, నా వల్ల కావట్లేదు, నేను తట్టుకోలేకపోతున్నానంటే, సరే ఈ బైబిల్ తీసుకో అని బైబిల్ ఇచ్చింది. అన్యురాలు బైబిల్ తీసుకెళ్ళింది, ఇంట్లో చదవడం మొదలుపెట్టింది. నెలలు పట్టింది, సంవత్సరాలు పట్టింది, మార్పు లేదు. 1 year అయిపోయింది, 2 years అయిపోయింది, 3rd yearలోకి రన్ అవుతూ ఉంది. ఆమెకు వచ్చిన తలాంతులు ఇలా ఉన్నాయి. ఈ హాల్లో, ఈ యొక్క బెడ్రూమ్లో ఉన్న బట్టలు మొత్తం తీసేసి మెయిన్ హాల్లో పెట్టుకో, ఇది ప్రార్థనా గృహం చేసుకో అని. ఆ బట్టలు, ఆమెకున్న జీన్స్ ప్యాంట్లు అవన్నీ తీసుకెళ్ళి ఎక్కడో కామన్ రూమ్లో పెట్టి ఆమె కబోర్డ్స్ మొత్తము ఖాళీ చేసి ఆ కబోర్డ్ల మీద దేవుడి యొక్క వాక్యము ప్రతి పేపర్ మీద రాసి, ఆమెకి ధైర్యం కలిగిన వాక్యాలు మొత్తం రాసి కబోర్డ్ల మీద తగిలించుకోవడం మొదలుపెట్టింది. అనిరాలి కదా, మర్చిపోతానని బైబిల్ చదువుతూ ఆ రోజు రాసుకునేది. బైబిల్ చదివినాక మళ్ళీ అది రాసుకునేది, మళ్ళీ మర్చిపోకుండా మళ్ళీ రాసేది. అలా రాస్తూ ఒకరోజు నైట్ ఏమైంది తెలుసా? ఈ ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను. ఒకరోజు నైట్ ఏమైందంటే, కొన్ని సంవత్సరాలు గడుస్తుంది కదా, దేవుడు చూస్తున్నాడు ఆమె ప్రార్థన. ఆమె మంచిగా ఉంటుంది మెల్లమెల్లగా, కానీ భర్త ఉండనివ్వట్లేడు కదా, పిల్లలు ఉండనివ్వట్లేరు కదా, సతమతం చేస్తున్నారు కదా. ఎందుకంటే వాళ్ళు ప్రార్థనలో లేరు కదా, తల్లి ప్రార్థనలో ఉంది, కుటుంబం మొత్తం ప్రార్థనలో లేదు, వ్యసనంలో ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ తల్లి ఏం చేస్తుందంటే, అక్కడికి వచ్చింది, కూర్చుంది, ఏడుస్తూ ఉంది, రూమ్కి డోర్ వేసుకొని ఆ రూమ్లో వాగ్దానాలు చూస్తూ ఉంది. వాగ్దానం మళ్ళీ చదవడం మొదలుపెట్టింది, ఏడుస్తూనే చదువుతుంది వాగ్దానాలు. నేనేం చేయను, నాకేం అర్థం కావట్లేదు, అయ్యా నేను నన్ను తీసుకెళ్ళి చంపేయి అని ఇలాంటి ప్రార్థన ఆమె చేస్తూ ఉంది. చేస్తున్న సందర్భంలో ఆమెకు ఒక తలంపు వచ్చింది. అదేంటంటే, తన యొక్క రూము, ఈ ఇల్లు ఉంటుంది కదా, ఆమె ఉన్న రూమ్లో ఇంకా అనవసరమైన చెప్పులు అవన్నీ కూడా కింద కబోర్డ్లో ఉన్నాయి, అవన్నీ తీసింది. అక్కడ ఉన్న ఒక బ్యాగ్ ఉంటుంది, మోకాళ్ళ మీద ఉండకుండా కూర్చొని ఆమె ప్రార్థన చేసేది. ఆ బ్యాగ్ తీసింది, అన్నీ తీసి బయట హాల్లో వేసింది, లేదంటే కొన్ని స్టోర్ రూమ్లో వేసింది, వేసి స్టార్ట్ చేసింది, మోకాళ్ళ మీద ఉండడం స్టార్ట్ చేసింది. 3 సంవత్సరాల ప్రార్థనా జీవితం కదిలించలేనిది. అమ్మ, నేను మోకాళ్ళ ప్రాబ్లం గురించి చెప్పట్లేనమ్మా, నేను మోకాళ్ళ ప్రాబ్లంతో ఉన్న వాళ్ళ గురించి చెప్పట్లేదు, నేను మామూలుగా చెప్తున్నా సందర్భం. అక్కడ 3 సంవత్సరాల నుంచి ప్రార్థిస్తే ఒక్కటి కూడా కదలలేదు. ఆమె కదిలింది, కానీ మోకాళ్ళ మీద ఆమె ఉండడం మొదలుపెట్టింది. కుటుంబంలో మార్పులు జరుగుతున్నాయి. ఆమేన్, హల్లెలూయా. ఒకరోజు ఏం జరిగిందంటే, వాళ్ళ ఆయన ఫ్రెండ్ దగ్గర నుంచి ఈమెకి ఫోన్ వచ్చింది. ఆయన అంటున్నాడు, నీ భర్త ఇంకొక ఆమెతో ఉండడం నేను చూశాను బార్లో. ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి రూమ్కి వెళ్తారు. అక్కడ జరుగుతున్న సందర్భం చెప్తున్నాను. అక్కడ నేను రూమ్కి వెళ్తారు, ఇప్పుడు ఎలా అని ఆమెకి ఒక డౌట్ పెట్టి ఇడిచిపెట్టాడు. ఆయన ఫ్రెండే, కానీ డౌట్ పెట్టి ఇడిచిపెట్టాడు. ఇప్పుడు ఈమె ఏం చేసింది తెలుసా? అక్కడి నుంచి కదలలేదు, మోకరించింది. అక్కడున్న వాగ్దానం మొత్తం వరుసగా చదువుతూనే ఉంది, ఏడుస్తూనే ఉంది, చదువుతూనే ఉంది. అయ్యా దయచేసి నా భర్త నాపు, అయ్యా ఎవరో ఆ పరస్త్రీని ఆపు, అయ్యా నా భర్త నాపు, ఆ పరస్త్రీని ఆపు. పదే వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థిస్తూ ఏమైందంటే, వాళ్ళ ఆయనకి అక్కడ మోషన్స్ పట్టుకున్నాయి. మోషన్స్ పట్టుకోగానే ఏడికి వస్తాడు? ఖచ్చితంగా ఇంటికి వస్తాడు. వచ్చేసాడు. దాని తర్వాత మళ్ళీ ఆ అమ్మాయి వైపు కూడా ఆయన చూడలేదు, ఎవరితో అయితే అఫేర్ ఉందో. నేను ఇది ఎందుకు చెప్పానంటే, పబ్బులోకి వచ్చిన తన భర్తని మార్చడానికి దానికి కారణమైంది పరిశుద్ధమైన గ్రంథంలో ఉన్న వాక్యముతో పాటు తన ప్రార్థనా జీవితం ప్రభావితం చూపి తన యొక్క క్రియలలో, తన యొక్క ప్రవర్తనలో దేవుని ఎంత ప్రేమిస్తున్నానో మోకాళ్ళ మీద ఉండడం ద్వారా ఆమె నిరూపించింది. ఇప్పుడు మనం అందరం క్రైస్తవం, మోకాళ్ళ మీద ఉండమంటే మన వల్ల అవ్వదు, చేతులు ఎత్తమంటే మన వల్ల అవ్వదు. ముఖ్యంగా చెప్పాలా, ఎప్పుడైతే నువ్వు నేను మోకాళ్ళ మీద ఉంటామో, చేతులు ఎత్తుతామో, ప్రార్థన మొదలు పెడతామో, ఇంట్లో ఉన్న ప్రతి నరక శక్తులు గజ వణుకుతాయి. ఇది నిజం. ఫాదర్ జోసెఫ్ గారు చెప్పారు, ఎడిట్ గారు, ఇది నిజం. నా మోకాలు ఎప్పుడైతే నేలకు అంటాయో అండి, నా కుటుంబంలోనే కాదు, ఈ కుటుంబంలో కాదు, నా కుటుంబం, నేను, నా భర్త, మా అత్త మామే కాదు, మా అమ్మ నాన్న, అంటే మీరందరూ ప్రార్థన చేశారండి, అది తప్పకుండా ఒప్పుకుంటాను. నేను నా ఒక్క ప్రార్థన నేను అసలు చెప్పను, తప్పకుండా ఒప్పుకుంటాను నేను. మీ అందరి ప్రార్థనలు, అమ్మ నాన్న, అక్క బావ, అన్నయ్య, వదిన, వీళ్ళనే కాదు అనేక మంది బిడ్డలు ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడినా కూడా వారు ఆదరణ పొందుకుంటారు. అంటే దానికి కారణం మీ అందరి ప్రార్థన, ముఖ్యంగా మన మరి ఇద్దరి ప్రార్థన. ఆ దేవాదేవుడి ఒక కృప. మోకాళ్ళ ప్రార్థన అతి శక్తివంతమైనది.
ఇప్పటి వరకు నీ భర్త బాధ పెడుతుంటే కూడా భరించావు, కానీ మోకాలని కొంచెం బాధ పెడతానని ఇప్పుడు ఆలోచించామా? లేదు కదా. కొంతమంది ఉన్నాం, చేస్తున్నాం, కానీ సమస్తము మార్చగలిగిన శక్తి నిజంగా మోకాల నిపుణులలో కాదు కానివ్వండి, యంగ్గా మంచిగా యవ్వన స్థితిలో ఉండి 40-50 ఏళ్ళు బిలో ఉన్నప్పటికీ కూడా ప్రార్థన చేయలేకపోతున్నాం అంటే ఇంకా అంతకన్నా దుస్థితి ఇంకోటి ఉండదండి. ఏం చేయలేం. యేసయ్య మొత్తం రక్తానే కదా కార్చింది. ఈరోజు ఫ్రైడే మళ్ళీ సేక్రెడ్ హార్ట్ ఆఫ్ జీసస్ అంట, యేసునాథుని తిరిగి హృదయానికి అర్పించబడిన రోజు అని మొత్తం వాట్సాప్లలో షేర్లు చేస్తుంటాం, కానీ ఎంత మటుకు మన యొక్క ప్రవర్తన నిజంగా లోబడుతూ ఉంది దేవుడికి? అందుకే కదా దేవుడు అంటూ ఉన్నాడు, అమ్మా ఈ లోకంలో మీరు చేయాల్సింది యుద్ధము దేనితో? కంటికి కనబడుతున్న శక్తులతో కాదు, కంటికి కనబడని శక్తులతో, కంటికి కనబడుతున్న భర్తతో కాదు, కంటికి కనబడుతున్న బిడ్డలతో కాదు, కంటికి కనబడుతున్న అత్తమామతో కాదమ్మా, కంటికి కనబడని ఆధ్యాత్మికమైన అంధకారపు శక్తులతో. అందుకే మనము ఎలా అయితే మన జీవితాన్ని ఆరంభిస్తున్నామో దేవునిలో, అది అంతులేనిది, అంతము లేనిది, అలసిపోలేనిది ఆత్మకి మాత్రమే సాధ్యం. అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఇది మనం చేయట్లేము, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి చేపిస్తున్నాడు. అయితే ఏమంటాడు తెలుసా పరిశుద్ధాత్మ దేవుడు? ఇప్పుడు మోకరించు, ఇప్పుడు చేతులెత్తు, ఇప్పుడు ప్రార్థించు, ఇప్పుడు స్తుతించు, ఇప్పుడు ఆరాధించు, ఇప్పుడు వాక్యం చదువు, ఇప్పుడు నీకు ఓన్గా ఏదైనా అనిపిస్తే ఇప్పుడు పాటలు రాయి, నీకు ఇంకేమనిపిస్తే ఇప్పుడు రాయి అంటాడు వాక్యం. ఇవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నప్పటికీ మనలో కొంతమంది ఏం చేస్తున్నామంటే, ఇది నాకు కాదు, ఇది నా వల్ల కాదు, ఇది నా వల్ల కాదు, ఇది నా వల్ల కాదు అని పక్కకు పెట్టి వెళ్ళిపోతున్నాం. కానీ పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నడిపిస్తాడు, అయితే ఇప్పుడు నేను మోకాళ్ళ మీద ఉంటాను అని ఎప్పుడు కూడా మనం అనుకోవట్లేము. అందుకే దేవుడు బాధపడుతూ ఉన్నాడు. నువ్వు నేను ఇంకా దేవుడి ప్రేమని ఆనందించలేకపోవడానికి కారణం ఏంటండి? లిటరలీ నాతో సహా ఫిలిప్పీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 4వ వచనంలో పౌలు గారు ఏమన్నారంటే, ఆనందింపుడు. నేను మరలా చెప్తున్నాను, మీరు దేవునిలో ఆనందింపుడు. నిజంగా మనం ఆనందించే బిడ్డలుగా ఉంటే మనం బయటికి వెళ్తే అండి వాళ్ళందరికీ మనం అట్రాక్టివ్గా కనబడతాం. అట్రాక్టివ్ అంటే ఆకర్షించే వ్యక్తులుగా. దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది కదా, యోహాను సువార్త 6:44 అనుకుంటాను. అక్క వాళ్ళు ఎప్పుడు ప్రార్థిస్తూ ఉంటారు, ఇదిగో నా తండ్రి ఆకర్షించినదే ఎవడు నా యొద్దకు రాలేడు. దేవుడు డైరెక్ట్గా మరి అందరికీ కూడా ఒక వెలుగులాగా కనబడి రండి రండి అని పిలవడండి, మనుషుల లోపల నుండే పిలుస్తాడు అట్రాక్టివ్గా. వాళ్ళ ద్వారానే మాట్లాడిపిస్తాడు అట్రాక్టివ్గా, ఆకర్షణీయముగా. అన్ని ఆకర్షణలు మంచివి కావు, దేవుడి వాక్యం గురించి నేను చెప్పేది. కాబట్టి మనము మన జీవితంలో ఆకర్షణీయంగా దేవుడి బిడ్డలుగా ఉండాలి అంటే ఆత్మలో మనం వర్ధిల్లాలి. దేవుడి ఆత్మ ఫలమైన మొట్టమొదటి ఫలమైన ప్రేమ అనే ఫలంలో మనం వర్ధిల్లాలి. ఈ ప్రేమ మనలో లేకపోతే ఏం పంచుతాం? ద్వేషం పంచుతాం. ఏం పంచలేం. లిటరల్లీ చెప్పాలంటే అసలు మూలకు పెట్టిన చీపురైనా పనిచేస్తుందేమో కానీ మన జీవితాలు పనిచేయవు. ఆత్మలో మనం నడిపింపకపోతే, దేవుడు చెప్పినట్లు మనం వినకపోతే అసలు చీపురులాగా కూడా మనం పనిచేయమండి దేనికి. ఈరోజు నేను నేర్చుకున్నాను, అంటే నేను గొప్పతనం గురించి చెప్పట్లేనక్క, ఈరోజు నేను నేర్చుకున్నాను. ఏ పాట అంటే నాకు, ఏ పాటిదాననయ్యా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయ్యా నాపై నీ కృప చూపుటకు. నిన్న అనేది వదిన వెడ్డింగ్ యానివర్సరీకి వెళ్తే అక్కడ గురువు వచ్చినప్పుడు గురువు ఒక మాట అన్నారులేండి నాతో, నా భర్తతో. ఆ ఒక్క మాట పట్టుకున్నాను నేను. దేవుడికి థ్యాంక్ యూ చెప్పాను, ఇప్పటివరకు చెప్తూనే ఉన్నాను. ఒక గురువు అభిషక్తుడి నోటి నుండి ఒక మాట గొప్పగా పలికాడంటే ధన్యత్వం అండి నిజంగా మనందరికీ కూడా. గురువు అభిషక్తుల నోటి నుంచి పరిశుద్ధాత్మ దేవుడు పలకరిస్తే కానీ ప్రేరేపిస్తే కానీ వాళ్ళు చెప్పలేరు. నేను అన్నాను, ఎక్కడయ్యా నేను ఉండాలి? పెంట కుప్పలలో ఉండాలి నేను. ఎక్కడయ్యా నేను ఉండాలి? అడుక్కునే స్థితిలో ఉండాలి నేను. ఎక్కడయ్యా నేను ఉండాలి? కరెక్ట్గా అమ్మ నాన్న వద్దంటే, పెళ్ళి కాకపోతే ఎక్కడో అయిపోవాలి నా జీవితం. అలాంటిది ఈ ఇంటికి తీసుకొచ్చావు, అత్తమామని చూపించావు, మంచి భర్తనిచ్చావు, కుటుంబాన్ని ఇచ్చావు. కష్టాలు లేవని నేను చెప్పట్లేనండి, కష్టాలు ఉంటాయి. కానీ ఇప్పుడు ఆ యొక్క జీవితం యొక్క అనుభూతిని నేను చూడగలుగుతున్నాను. అంటే నాకు 9 ఏళ్ళు పట్టింది నా కుటుంబం యొక్క వాల్యూ నాకు అర్థం కావడానికి. ఈ రోజులలో స్త్రీలు పురుషులు పెళ్లి చేసుకున్న వాళ్ళకి 6 నెలల్లో అర్థమవుతుందంట. మరి ఏం అర్థమవుతుందో వాళ్ళకి మరి దేవుడికే తెలియాలి. 6 నెలల్లో ఒక అబ్బాయి మనస్తత్వం ఎలా అర్థమవుతుంది?
తల్లి మనస్తత్వమే అర్థం కాలే. 25 ఏళ్ళు పెంచితే తల్లి గుండెల మీద తన్నిపోయి వేరే వాళ్ళతో లేచిపోయిన బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. తండ్రి గుండెల మీద తన్నిపోయి ఎంతోమంది లేచిపోయిన బిడ్డలు లేకపోలేరు వీళ్ళు ప్రపంచంలో. అలాంటిది పట్టుక్కుమని 6 నెలలు 1 సంవత్సరం ప్రేమిస్తే ఎవరితోనో వెళ్ళిపోతే అది ప్రేమ, అది కామం, అది లవ్ కాదు, అది లస్ట్. అది అందుకే దేవుడు బాధపడుతున్నాడు ఈ లోకాన్ని చూసి, ప్రపంచాన్ని చూసి, మనల్ని కూడా చూసి. అయ్యో నా బిడ్డలే నా గురించి ప్రకటించకపోతే నా గురించి ఎవరు ప్రకటిస్తారు? నా ప్రేమని అనుభవించడం మీరు ప్రకటించకపోతే ఇంకా ఎవరు ప్రకటిస్తారు? మన ప్రార్థనలు అయ్యా ఉపయోగించుకో, అయ్యా ఉపయోగించుకుంటున్నాడు దేవుడు. దెన్ కమ్, ముందుకి రా, ఆత్మలో ముందుకి రా. దేవుడు అదే చెప్తున్నాడు, పరిశుద్ధాత్మలో వర్ధిల్లు. మనం వర్ధిల్లాలని దేవుడు మనల్ని అందరినీ పిలిచింది. నిద్రపోమని దేవుడు పిలవలే. అందుకే దేవుడు అంటున్నాడు, అమ్మ నీవు నేను ఆనందంగా మనం ఆత్మలో ఆనందించాలంటే దేవుణ్ణి ప్రేమిస్తేనే ఇది సాధ్యం. నీ దగ్గర 100 లక్షలున్నాయి, ₹1,00,00,000 ఉంటే నిద్ర పట్టదు ఈరోజు నీ ఇంట్లో. కానీ దేవుడు ఉంటే నీకు నిద్ర పడుతుంది. దయచేసి దేవుడు చెప్తున్నాడు మనందరికీ, పరిశుద్ధమైన గ్రంథం చదువు. పరిశుద్ధాత్మ దేవుడు మనకి రాసి ఇచ్చిన ప్రేమ లేఖ పరిశుద్ధమైన గ్రంథము. ఈ ప్రేమని కాదనుకొని మనం ఎన్ని దేశాలు రాష్ట్రాలు తిరిగినా, ఏ రోగమైనా, ఏ వ్యాధైనా, ఏ మానసిక స్థితి అయినా, ఎలాంటి పరిస్థితులైనా మారాలంటే మారవమ్మా. దేవుళ్ళలోనే సమస్తము సాధ్యము. కొన్ని రోజుల ముందు ఒకరు నన్ను ప్రశ్నించాడు. సారీ, ఆయన దేవుడు నన్ను క్షమించు అంటే నా ఓన్ అండి ఆయన, అందుకే అట్లా వచ్చిందేమో మరి. దేవుడు నన్ను క్షమించును గాక. ఒకరు నన్ను ప్రశ్నించారు, లిటరల్ చెప్పాలంటే నన్ను కాదు, నాలో ఉన్న నా దేవుని ప్రశ్నించారు. ఏది నీ ప్రార్థన ఫలితం ఏది? ఇంకెన్ని రోజులు? పదా హాస్పిటల్కి, పదా ఇక్కడికి, పదా అక్కడికి. ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయ్యి చెప్తున్నానండి. 4 ఏండ్లు, 10 మంది డాక్టర్లు, IVF, IUI, ఎన్నో స్థితిగతులు, ఎక్కడా కూడా ఏమీ జరగలేదు. ఇంజక్షన్ల మీద ఇంజక్షన్లు, ప్రతి నెల ఇంజక్షన్లు. 50 కిలోలు ఉండాల్సిన నేను 69 కిలోలకు వచ్చాను. మొత్తం స్వెల్లింగ్, బాడీ లావ్ అయిపోయాను, విపరీతమైన లావు. నా భర్త కూడా నన్ను చూస్తున్నప్పుడు, అప్పుడు ప్రార్థన లేడు కాబట్టి ఏంటి ఇలా అవుతుంది నా భార్య అని భయపడిపోయాడు. చచ్చిపోతానేమో అనుకున్నా నేను కూడా. మా అమ్మ కూడా ఏంది పసకలు వచ్చాయి, ఏంది హాస్పిటల్ కదా అనింది. పసకలో గిసుకలో నువ్వు ఆగన్నా. నేను ప్రార్థనకు వచ్చే సమయానికి అదే వెయిట్ ఉన్నాను. 3 సంవత్సరాల ముందు ముచ్చటనే మాట్లాడేది. అదే 69 కిలోలు ఉన్నాను. డాక్టర్ దగ్గరికి వెళ్తే చెప్పింది ఒకటే మాట, నువ్వు అమాంతంగా వెయిట్ తగ్గితే తప్ప ఏం చేయలేరమ్మా ఎవరు, ఏ డాక్టర్ కూడా అనింది. నేను అన్నాను, అయ్యో అవునా, ఇంత కష్టమా వెయిట్ తగ్గడం అనుకున్నాను. సాయశక్తులుగా నేను నా భర్త మస్తు ప్రయత్నాలు చేశాం. జిమ్కి కూడా వెళ్ళానండి, లిటరల్లీ చెప్తున్నాను, సిగ్గెందుకు. 6 నెలలు నేను జిమ్కి వెళ్ళాను. ఆ బట్టలు వేసుకొని ఇక ఏమంటారండి దాన్ని, బడి తగ్గించిన బట్టలు, జీన్స్లు వేసుకొని, షర్ట్లు వేసుకొని, స్కర్ట్స్ వేసుకొని నేను తిరిగిన రోజులు ఉన్నాయి. మేకప్లు వేసుకొని, ఇంత మేకప్ కొట్టుకొని ముఖానికి, కండ్లకి, లిప్స్టిక్లకి, అన్నిటికీ వేసుకొని వెళ్ళిన రోజులు ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్ నా ఓల్డ్ రీల్స్ మీరు చూస్తే మీరు నిజంగా చచ్చిపోతారు. ఈమె జోషా కాదంటారు మీరు. నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా, దేవుడు ఒక్కసారి దర్శిస్తే ఇన్ని డ్రాస్టిక్ చేంజెస్ జరుగుతాయని నాకే తెలియలేదు. ఇప్పుడు అర్థమవుతుంది, అప్పుడు అర్థం కాలేదు. ఇన్ని సంవత్సరాలు పట్టింది అర్థం కావడానికి. మరి మనకి ప్రార్థనలో జాయిన్ అయిన ఒక 2 రోజులకు ఎలా వస్తుంది ఫలితం? రాదు. 3 రోజులకు ఎలా వస్తుంది ఫలితం? రాదు. ఆమెకి వార్ రూమ్, ఆధ్యాత్మికమైన యుద్ధము చేస్తున్న అన్యురాలు 3 సంవత్సరాలు వెయిట్ చేసింది. నీకు నాకేమైంది? కథోలిక శ్రీ సభలో ఉన్నామని చెప్పుకుంటున్నాం. 3 సంవత్సరాలు కాదు, 30 సంవత్సరాలు వెయిట్ చేసినా తప్పులేదు. దేవుడు నిజమైన వాడు కాబట్టి, మన తండ్రి శాశ్వతుడు, మన తండ్రి. ఇది అశాశ్వతమైన జీవితం. ఇది తెలిసి కూడా నువ్వు నేను ఇంకా ఇదే 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 కావాలి నాకు అంటావంటే ఇంకా దేవుని అంతకన్నా బాధ పెట్టి మనకన్నా ఘోరమైన వ్యక్తులం ఇంకెవరం ఉండమండి. దేవుడు బాధపడుతున్నాడు కాబట్టి మనం అందరం దేవుళ్ళు ఆనందించాలి. ఇదే దేవుడి యొక్క నిజమైన ప్రేమ. ఆనందించకుండా ఎన్ని రోజులు చేస్తావు ప్రార్థన? ఆనందించకుండా ఇంకెన్ని రోజులు ఈ ప్రార్థన? కదలని ప్రార్థన, మెదలని ప్రార్థన, ఇంకో వ్యక్తిని కదిలించని ప్రార్థన, ఇంకో వ్యక్తితో మాట్లాడని ప్రార్థన. చర్చికి వెళ్తాం, లేదంటే మన ప్యారిష్కి వెళ్తాం, సైలెంట్గా నోరు మూసుకొని ఆ యొక్క నోరుకి ప్లాస్టర్ వేసుకొని ఇంటికి వచ్చేస్తాం. దాదాపు దేవుడిని అందుకు పిలిచాడు ఆ ప్యారిష్కి. ఎందుకు పిలిచా నేను? ఆ చర్చిలో నువ్వేదో చేయాలి. అడుగు దేవుని. దేవుడు చెప్తున్నాడు బలంగా చాలామంది బిడ్డలకి, నువ్వు నేను ఒక ప్యారిష్కి నియమించబడ్డాము. ఆ బిడ్డల యొక్క సభ్యుల్లో మనం ఉన్నామంటే ఆ ప్యారిష్కి అక్కడ మన అవసరత ఏదో ఉంది. దేవుడి బిడ్డలుగా మన అవసరం అని కాదు, పరిశుద్ధాత్మతో మనల్ని అభిషేకించి దేవుడు అక్కడ ఉపయోగించుకోవాలని దేవుడు చూస్తున్నాడేమో. అడగాలి. ప్యారిష్కి ఎట్లు వెళ్ళి నోరు మూసుకొని రావడం కాదు.
ఎవరెటు పోతే మనకేందని అనుకోవడం కాదు. అది క్రైస్తత్వం ఎలా అవుతుంది, క్రీస్తు బిడ్డలు మనం ఎలా అవుతాం? అవ్వదు అది. ఈ గ్రూప్ మాత్రమే నాకు బిడ్డలు, ఈ గ్రూప్ మాత్రమే నేను ప్రార్థిస్తాను, ఈ గ్రూప్కే ఇక నేను అంటగట్టబడి ఉంటానంటే అమ్మ దేవుడు అందుకు పిలవలేదు. దేవుడు స్లీవకు అంటగొట్టబడి ఉండాలి మీరు అందరని చెప్పాడు. కేవలం గ్రూప్ ఆఫ్ పీపుల్కి, ఈ యొక్క 20 మందికి, ఈ 10 మందికి, ఈ 30 మందికే నువ్వు జీవితాన్ని అర్పించాలి, ఇంకా బయట ఉన్న వాళ్ళు మొత్తం నాకు శత్రువులు అనుకోమని దేవుడు చెప్పలేదు. అవును, ఇందులోకి పిలవడం దేవుడి యొక్క చిత్తమే. అలా అని బయట మొత్తం దేవుడు చూపిస్తున్న ఆత్మను మొత్తం బయటకి ఇడిచిపెడితే ఎలా? నువ్వు వస్తున్న బస్సు ప్రయాణంలో కూడా నీ పక్కనున్న వ్యక్తితో నువ్వు మాట్లాడవచ్చు. అలానే అండి చాలామంది నెంబర్లు తీసుకుంది నేను, మీరు నమ్మండి నమ్మకపోండి. మెట్టుగూడ చర్చి నుంచి మేము బస్సు ఎక్కుతామా, అక్కడి నుంచి చిలకడ హాస్టల్ వరకు కొంతమంది వస్తారు. అక్కడ వరకు అడిగితే ఎవరో ఒకరు అక్క వాళ్ళు ఇస్తారు. షర్మిల ఇన్ బస్ అని ఉంటుంది, నా దగ్గర కొన్ని నెంబర్లు బస్ 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 అని ఉంటాయి. కేర్ ఆఫ్ మెట్టుగూడ అని ఉంటుంది. ఎందుకు? అవి అర్థం చేసుకోవడానికి. కాబట్టి దయచేసి మనం అందరం కూడా దేవుడి ఆత్మలో వర్ధిల్లుతున్నాం, కానీ ఫలించాలి, ఇంకా ప్రేమలో ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇదే ప్రేమ స్మెల్ సువాసన వలె భరితముగా ఆ బిడ్డలకు కూడా మారాలి అంటే మనం చేయాల్సింది ఒకటే, వాక్యము చదవడమే కాదు, వాక్యాన్ని మన యొక్క క్రియలలో పెట్టడం. ఎలా అని పెట్టేది? నేను వెళ్ళి బయట అడగాలంటే అడగొద్దు. దేవుడు సమస్తాన్ని కదిలించి ఎవరు నీతో మాట్లాడితే ఎట్లా రక్షణ పొందుకుంటారు, దేవుళ్ళలోకి ఎలా వస్తారు, గాడ్ హ్యాజ్ ఎ ప్లాన్. దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. కానీ నేను దాన్ని ఏం చేస్తాను అంటే మిస్ చేస్తున్నాం. ఆమె మాట్లాడుతుందా, పోని 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 పోని, ఈమె మాట్లాడుతున్నా పోని పోని, అట్లా కాదు. తను ఎందుకో వచ్చింది నీ దగ్గరికి, మాట్లాడు. ఆయన వచ్చాడు ఎందుకో నీతో మాట్లాడు. ఆ బిడ్డ ఎందుకో వచ్చాడు నీతో మాట్లాడు. భయం ఎందుకు? అబ్బాయి అయితేంది భయము, అమ్మాయి అయితేంది భయము, పెద్ద 6 అడుగుల అబ్బాయి అయితేంది భయము, 3 అడుగుల అంగుళాలు ఉంటేంటి భయం? ఎందుకు భయం? దేవుడు ఎందుకో పిలిచాడు నీ దగ్గరికి, నిన్ను అట్రాక్ట్ చేపించాడు. ఆ అబ్బాయికో ఆ అమ్మాయికో అట్రాక్ట్ చేయ. అమ్మ నేను అనేది మంచి ఉద్దేశంలో అమ్మ, అట్రాక్ట్ అంటే ఆకర్షించడం అంటే మన నెగిటివ్గా పోవద్దు. కాబట్టి దయచేసి దేవుడు ఎవరినో ఎందుకో మన దగ్గరికి ఆకర్షితులు చేస్తున్నాడు అంటే మనలో ఆ దేవాతి దేవుడి యొక్క ఆత్మ ఫలిస్తూ ఉంది. అనేకులు దేవుళ్ళలోకి రావడానికి ఆ దేవాదేవుడు మనకి ఎన్నో ద్వారాలు తెరుచున్నాడు. కానీ మనము చూడకపోతే ఎలా క్రైస్తవం, మనము చూడకపోతే ఎలా కథోలికులం? కాబట్టి కళ్ళు మూసుకొని ప్రార్థించుదాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవ, అవును తండ్రి, ఈరోజు మేము మీలో మెరుగుపడ్డామా, ఉదయం నుండి ఇప్పటి వరకు మేము నీ కార్యం ఏదైనా చేశామా అని మమ్మల్ని మేము చూసుకుంటే తొంగి, అయ్యా మాకు మేము తప్ప ఇంకెవరు కనబడట్లేదు తండ్రి. అయ్యో వాళ్ళు వచ్చారేమో, వీళ్ళు వచ్చామో, పక్కింటాం వచ్చిందేమో, అన్యురాలే వచ్చిందేమో, ముస్లిమే వచ్చిందేమో, హైందవురాలే వచ్చిందేమో, ఇంకెవరన్నా వచ్చారేమో, అయ్యో ఏదన్నా మాట మాట్లాడుంటే బాగుండేదేమో, ఆ బిడ్డ డల్లుగా ఉంది ఏమైందమ్మా అని ఒక మాట మాట్లాడితే బాగుండేదేమో. అయ్యా నేను అడగలేకపోయాను, నన్ను మన్నించు. చర్చికి నేను రోజు వెళ్తాను, లేదంటే సండే వెళ్తాను. అక్కడ ప్యారిష్ ప్రీస్ట్ ఉంటాడు, పలకరియను వచ్చేస్తాను. ఎందుకులే ప్యారిష్ ప్రీస్ట్తో నాకేం పని, అక్కడ ఎంతోమంది సభ్యులు ఉంటారు, నాకెందుకులే నేను వచ్చేస్తే అయిపోతుందిలే, నాకే మస్తు బాధలు ఉన్నాయి. ఇలాంటి దృక్పథం నేను చూస్తున్నావు యేసయ్యా, అందుకే బాధపడుతున్నావు. అలా కాకుండా అయ్యా మమ్మల్ని అందరూ నువ్వు పిలుచుకున్న పరిచర్య, ప్రేమ, ప్రణాళిక అన్నీ కూడా నీ మహిమార్థమే. నిన్ను మహిమపరచాలంటే కేవలం గ్రూప్లో జాయిన్ అయ్యి ప్రార్థన చేస్తే సరిపోతుంది తండ్రి. మా యొక్క క్రియారూపకంలో మేము వెళ్తున్న ప్రతి చోట, మా బస్సు ప్రయాణంలో, ఆటో ప్రయాణంలో, సైకిల్ మీద వెళ్తున్నా కూడా, నడుస్తూ ఈ యొక్క రోడ్డు మీదకి వెళ్ళి పాల ప్యాకెట్ తెచ్చుకుంటున్నప్పుడు కూడా ఎవరో ఒకరికి ఎదురుగా వచ్చి అడుగుతారు తండ్రి. ప్రతి బిడ్డ మా అపార్ట్మెంట్ ఫ్లాట్లో ఇంకెక్కడైనా ప్రతి ఒక్కరికి అవసరత ఉంది. ఈ రోజులలో ప్రేమ లేక చచ్చిపోతున్నారు బిడ్డలు. ప్రేమ అనే యేసయ్యని మనం పరిచయం చేస్తే ఆ బిడ్డలు ఆనందిస్తారు. ఆమేన్, హల్లెలూయా. అయ్యా ఈ గొప్ప వాక్యం ద్వారా మమ్మల్ని పరామర్శించినందుకు, మమ్మల్ని దర్శించినందుకు నీకు వేలాది వందనాలు చెల్లిస్తూ, మా యొక్క హృదయంలో ఉన్న ప్రతి అంతరంగంలో ఉన్న ప్రతి బాధను నువ్వు ఈ వాక్యం ద్వారా తీసేసి ఉన్నావని నేను విశ్వసిస్తూ, మా నాథుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమును, ఉన్నతమైన నామమును, ఘనమైన నామమును మేము అడిగినవన్నీ పొందుకున్నామని విశ్వసిస్తూ, మా అమ్మ మరియు తన మధ్యస్థ ప్రార్థన ఎల్లవేళలా మాకు సహాయంగా ఉంటుందని, వ్యాకుల మాత మా కొరకు ప్రార్థించమ్మా, జపమాల మాత మా కొరకు ప్రార్థించమ్మా. అదేవిధంగా ఈ సమయంలో బిడ్డలకి కొంతమందికి నెగిటివ్ కళలు వస్తున్నాయి తండ్రి. కొంతమంది నా తండ్రి ఆ యొక్క కరెంటు బంద్ చేస్తే, లైట్ బంద్ చేస్తే భయపడుతున్నారు యేసయ్య. ఈ యొక్క అంధకారం, ఫోబియా, ఈ యొక్క భయం నుండి బిడ్డల్ని కాపాడమని ఇంత ముందుకు ప్రార్థనలో ఉన్నవాళ్ళు ఇప్పుడు నా తండ్రి ప్రార్థనలో ఉండలేకపోతున్నారైనా, ఇంత ముందుకు వాక్యం చదివిన వారు ఇప్పుడు వాక్యం చదవలేకపోతున్నారు తండ్రి. ఇంతకుముందు నేను గొప్పగా ప్రేమించిన వాళ్ళు ఇప్పుడు ప్రేమించలేకపోతున్నావు నాయనా. అయ్యా మొదటి ప్రేమ మాలో కరువైందని నువ్వు బాధపడుతున్నావు నాయనా. అయ్యా అలా కాకుండా నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించే ఆత్మ ఫలముతో మమ్మల్ని నింపమని
ఆత్మలో మేము వర్ధిల్లే కృపను ఇంకను మాకు దయచేయమని ఈరోజు పునీత ఇన్యాస్ వారి యొక్క మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా యేసు నామములో మేము అడిగినవన్నీ పొందుకున్నామని విశ్వసిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్